पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। नमस्कारः महोदय। नमस्ते अंडी। नमस्कारः महोदये। नमस्ते। प्रथमं प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। एनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं पररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। अद्य कोविदवर्गस्य एकादशकक्षा अस्ति। अद्य वयं षष्ठपाठस्य अभ्यासान् कुर्मः। ఇవాళ కోవిద వర్గం యొక్క 11వ తరగతి మనం ఇవాళ 6వ పాఠంలోని అభ్యాసాలు చేద్దాం. మొదటిగా 6వ పాఠంలోని మొదటి అభ్యాసము ఇంగ్లీష్లో పేజ్ నెంబర్ 115, తెలుగులో కూడా ఇంచుమించు అక్కడే ఉండొచ్చు దగ్గరలో. సో మొదటిది అతః దత్తాని విగ్రహ వాక్యాన్ని అవలంబ్య సమస్త పదం లిఖత. సో కింద ఇచ్చినటువంటి విగ్రహ వాక్యాలు చూసి అక్కడ సమస్త పదం రాయాలి. ఈ పాఠంలో మనం అన్నీ కూడా అవ్యయ భావ సమాసాలు నేర్చుకున్నాం. పూర్వపదం అవ్యయం ఉంటుంది, ఉత్తర పదం ఏ సుబంతమైనా ఉండొచ్చు. సో కొన్నే నేర్చుకున్నాము. ఉప, అను, యథ, నిర్, తర్వాత ప్రతి, అధి, ఇవి నేర్చుకున్నాము. సో ఉప అంటే దగ్గరగా అని అర్థము, అండ్ అధి అంటే సప్తమి విభక్తి డినోట్ చేస్తుంది. నిర్ అంటే లేకపోవడం, నిర్ అంటే అభావ అని. యథ అంటే అనతిక్రమ్య అంటే దాటకుండా, మించకుండా అని అర్థము. ఆ తర్వాత అను అంటే దానికి యోగ్యమని ఒకటి మీనింగ్, ఇంకోటేమో పశ్చాత్ తర్వాత అని అర్థము. ప్రతి అంటే ప్రతి ఒక్కటి అని, ప్రతి వృక్షం అంటే ప్రతి ఒక్క వృక్షము అని అర్థం. వృక్షం ప్రతి అని. సో ఇవి మన 6 నేర్చుకున్నాము అవ్యయ సమాసాల్లో. సో మొదటిగా ఆదిలక్ష్మి గారు, నగరస్య సమీపే. నగర సమీపే ఉపనగరం. ఉపనగరం. ఓకే. సో నగరస్య సమీపే, ఎక్కడైతే సమీపే అని వస్తుందో అక్కడ ఉప అనేటటువంటి అవ్యయం వస్తుంది, నగరం అవుతుంది. ఉపనగరం.
సో దీనికి రూల్స్ మీకు బుక్లో చెప్పలేదు, ఆ, ఎక్కడ మ వస్తుంది ఎక్కడ రాదు అని. అది హరిలో ఏమీ రాదు, ఉట్టి అది హరి అని ఉంటుంది. సో దీనికి సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఎక్కడైతే ఆ, అకారము ఆకారము వస్తుందో అక్కడ, లైక్ నగరం నగర అని వస్తుంది, అక్కడ మ్ అని వస్తుంది, మకారం వస్తుంది. ఆ, ఎక్కడైతే లైక్ అది హరి అని ఉంది కదా, అక్కడ ఇకారం వచ్చింది కదా, అక్కడ ఆ, అట్లా విసర్గ లేకుండా ఇకారమే ఉంటుంది. సో జస్ట్ ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి, అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రెండు మీకు సరిపోతాయి. సో నగరస్థ సమీపే అంటే ఉపనగరం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి ఆ, భవానీ గారు, ఆత్మని ఇతి. ఆత్మని ఇతి. ఆత్మని ఇతి ఉమ్, అధ్యాత్మం. అధ్యా అధ్యాత్మం. సో అధ్యాత్మం. ఎక్కడైతే ఆత్మని అని సప్తమి వచ్చిందో అక్కడది అధి అని రావాలి, అవ్యయం అని గుర్తుపెట్టుకోవాలి. సో అధి ప్లస్ ఆత్మన్ శబ్దం, అది నకారం పోతుంది, ఆత్మ శబ్దం మిగులుతుంది. సో అధి ప్లస్ ఆత్మ, అక్కడ ఏ సంధి జరిగింది? ఎన్సన్. సంధి జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉపసర్గ వచ్చిన తర్వాత కనుక మీకు ఒకవేళ సంధి జరిగే అవకాశం ఉంటే, సారీ ఉపసర్గ కాదు, అవ్యయం వచ్చిన తర్వాత సంధి జరిగే అవకాశం ఉంటే అక్కడ తప్పకుండా సంధి చేయాలి. అది ఆత్మ. సో అధ్యాత్మ, ఆ దీర్ఘం వచ్చింది కాబట్టి అక్కడ మకారం వస్తుంది, అధ్యాత్మం అని వస్తుంది. ఓకే. తర్వాత ప్రసాదరావు గారు, విధిం అనతిక్రమ్య. విధి అనతిక్రమ్య యథా విధి. విధి యథా యథా విధి. విధి. ఓకే. విధి కానీ విగ్రహ వాక్యం రాసినప్పుడు విధిం అని ద్వితీయలో రాయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. విధిం అంటే విధిని అతిక్రమించకుండా అని అర్థం, కాబట్టి విధిం అనతిక్రమ్య అతిక్రమ్య. యథా విధి. సో విధి ఇకారాంతం కాబట్టి అక్కడ విసర్గ రాకుండా, యాక్చువల్లీ వారి శబ్దం ఎలా ఉంటుంది నపుంసకలింగంలో అలా వస్తుంది, విధి అని, యథా విధి అని. ఓకే. ఉమా గారు, వనే వనే. వనే వనే ప్రతివనం. ప్రతివనం. ఓకే, రైట్. రాజేశ్వరి గారు, గుణస్య యోగ్యం. గుణస్య యోగ్యం. ఉమ్, యోగ్యం. గుణస్య యోగ్యం. గుణయో ఆ, అనుగుణం. అనుగుణం. యోగ్యం అని వస్తే కనుక అక్కడ అను అని రావాలి, పశ్చాత్ అని వచ్చినా కూడా అను అని రావాలి. సో కాబట్టి అనుగుణం. ఓకే. ఒక డౌట్ అండి, చెప్పండి అడగొచ్చా అండి? చెప్పండి చెప్పండి. ఇది ఈ అను ఇవన్నీ ఉపసర్గలు కదండి, మరి అవునండి, మరి ఉపసర్గ అవ్యయం ఎలా అవుతుందండి? ఉపసర్గలు అవ్యయాలే కదా, అవి ఎలా మారుతాయి? అవి మారవు కదా. ఉపసర్గలన్నీ అవ్యయాలే అండి అయితేనే. అంతేనండి, అంతే. అంటే అంటే ఇప్పుడు అవ్యయీ భావ కాకుండా ఉపసర్గ భావన కూడా లేదు లేదండి, అవి అంటే ఇప్పుడు కొన్ని మీరు చూస్తే కనుక యథ ఉంది, అది అది ఉపసర్గ కాదు కదండి, అది అవ్యయం. కాదండి. ఇది అవ్యయమే ఇవి యాక్చువల్లీ. అవ్యయాలని అలా అని అంటే ఉపసర్గల్లో కొన్ని అవ్యయాలు అవుతాయి, అంతేగాని అవ్యయాలు ఉపసర్గలు అవ్వవు. అది కరెక్ట్. అవ్వచ్చు. అవ్యయాలు ఉపసర్గలు అవ్వవు, కానీ అన్ని ఉపసర్గలు అవ్యయాలే. మీరు చూస్తే కనుక 22 ఉపసర్గలు కూడా అవి అవ్యయాలే కదా, అట్లా ఎటువంటి మార్పు రాదు కదా. మీరు ఏమైనా చూసారా విభక్తి రూపాలు ఉన్నాయని ఏమన్నా చూసారా? చూడలేదు కదా. లేదండి. కాబట్టి అవన్నీ అవ్యయాలు. వేటికైతే విభక్తి రూపాలు లింగ వచనాలు ఏమీ ఉండదో, ఏదైతే మారదో, దేంతోనూ మారదు, అంటే పుల్లింగం వస్తే పుల్లింగం లాగా, స్త్రీలింగం వస్తే అలా ఏదైతే మారదో, లేకపోతే విభక్తి రూపాలు ఉండవో అది అవ్యయం. అది. సో ఇక్కడ ఉపసర్గలు అన్నీ కూడా అవ్యయాలే. ఇది ఎస్పెషల్లీ అవ్యయీ భావ సమాసంలో అన్నీ మనం అవ్యయాలు వాడతాం. యథ అన్నది కూడా ఒక అవ్యయమే కదా. సరే, ఓకే. నెక్స్ట్ హిమబిందు, మక్షికాణం అభావ. హిమబిందు, హిమబిందు. మేడం ఇప్పుడే కరెంట్ పోయింది.
దాన్ని సరే సరే ఫోల్డ్ అప్ మీరు మళ్ళీ రండి, ఎందుకంటే మీరు 2 చోట్ల ఉన్నారు. ఒక చోట లాగ్ ఆఫ్ చేసి మళ్ళీ రండి, లేకపోతే రీసౌండ్ వస్తుంది. ఓకే. ఎన్ కృష్ణ కళ్యాణి మక్షికాణం అభావః నిర్మక్షికం అండి. నిర్మక్షికం సమ్యక్ ఉత్తమం. తర్వాత శ్రీలక్ష్మి గారు జనే 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 ఉమ్, ప్రతి జనం ప్రతి జనం సమ్యక్. పద్మజ గారు ఆ, సంఖ్యాం అనితిక్రమ్య యథాసంఖ్యం యథా సంఖ్యం సమ్యక్ అండి, ఉత్తమం. అనిత గారు అర్థం అర్థం చిన్న డౌట్ అండి. ఆ, సంఖ్యాం వస్తుందా సంఖ్యమే వస్తుందంటారా? సంఖ్యాం సంఖ్యం అంతక్రమ్య అన్నారు కదా. యథా సంఖ్యం వస్తుంది. సంఖ్యం అక్కడ అకారాంతమున్న ఆకారాంతమున్న అది హ్రస్వ ఆకారం అయ్యి మగుడు వస్తుంది. యథా సంఖ్యం వస్తుంది. అనిత గారు అర్థం 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 ప్రత్యర్థం ఆ, మేడం. ప్రతి ప్లస్ అర్థం ప్రత్యర్థం సంధి జరిగింది అక్కడ. ఓకే, ఉత్తమం అండి. నెక్స్ట్ హిమబిందు ఆదేశం అనతిక్రమ్య. చిన్న అనుమానం అండి. చెప్పండి. ఈ ఇక్కడేమో అర్థం అర్థం అని ఉంది, పైన జనే జనే అని ఉంది. ఎలా అయినా ఏది ఉండొచ్చు, కరెక్ట్ గా విగ్రహ వాక్యం? రెండు కరెక్టేనండి. అక్కడ జనే జనే కరెక్టే, లేకపోతే జనం జనం అనొచ్చు. బట్ జనే జనే అయితే వనం వనం అనొచ్చు, వనే వనే అని ఇచ్చారు. ఇక్కడ అర్థం అర్థం అని కూడా అనొచ్చు. రెండు కరెక్టేనండి. అంటే ముందు దాని డెఫినిషన్ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడేమో వనం వనం అలా ఇచ్చారు, అవును అవును ఇక్కడ కరెక్ట్. మళ్ళీ వనే వనే అని ఇచ్చారు. రెండు అందుకని రెండు కరెక్టేనండి. రెండు కరెక్టే, రెండు విధాలు రాయొచ్చు, రెండు తప్పు కాదు. సరే. ఉమ్, ఓకే. హిమబిందు యథాదేశం ఆ, యథాదేశం కరెక్ట్. సో యథాదేశం ఆదేశం అక్కడ అక్కడ సవనదీర్ఘ సంధి వచ్చింది. సవన దీర్ఘ యథా ఉత్తమం సమ్యక్ అండి. ఓకే. తర్వాత విగ్రహ వాక్యాన్ని లిఖిత విగ్రహ వాక్యాలు రాయాలి ఇక్కడ. సో అనిత కుసుమ గారు యథామతి. అనిత కుసుమ మేడం ఇందాక చెప్పాను నేను ప్రత్యర్థం అని. ఓకే. యథా చెప్పండి. మత్యం అతిక్రమ్య. మతిం అనతిక్రమ్య. ఓకే, ధన్యవాదాలు. నేను యాక్చువల్గా ఒక్కొక్కసారి ఆ లైన్ మర్చిపోతానండి, వీళ్ళు అడిగినా పర్వాలేదు, మీరు చెప్పండి. ఓకే, మాట్లాడతాం కదా మధ్యలో, సో ఎక్కడ అడిగానో మర్చిపోతాను. సో కే పద్మజ గారు నిర్భయం. నిర్భయం భయస్య అభావః. ఆ, మాన్యే వినబడుతుందండి. భయస్య అభావః నిర్భయం అని రాయొచ్చు. లేకపోతే ఒకవేళ ఒక్క భయం కాకుండా ఎక్కువ భయాలు ఉంటే భయానాం అభావః అని కూడా రాయొచ్చు. రెండు కరెక్టే, తప్పలేదు అందులో. ఓకే. సరే. తర్వాత గుండప్ప గారు ప్రతి విద్యాలయం. విద్యా విద్యాలయం వృక్షం 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 అంటే విద్యాలయం విద్యాలయం అనుబోతున్నాను మేడం నేను. చెప్పండి అది కరెక్టేనండి, మీరు చెప్పింది గట్టిగా చెప్పండి. విద్యాలయం 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 ప్రతి విద్యాలయం వృక్షం అంటే వృక్షం వృక్షం అన్నట్టు, అంటే దినే దినే అన్నట్టు సేమ్ అదే ప్యాటర్న్ లో వస్తాడు. సో విద్యాలయే విద్యాలయ అనొచ్చు, లేకపోతే విద్యాలయం విద్యాలయం అనొచ్చు, ఏదైనా అనొచ్చు, రెండు అనొచ్చు. అది ప్రతి విద్యాలయం అవుతుంది. ఓకే. రుద్రాణి గారు ఉపకృష్ణం. కృష్ణస్య సమీపం. ఉత్తమం అండి. ఆ తర్వాత శ్రీలక్ష్మి గారు యథాక్రమం. యథాక్రమం. క్రమం అనతిక్రమం. క్రమం అనతిక్రమం. ఉత్తమం. ఆదిలక్ష్మి గారు ప్రతిదినం. దినే దినే ప్రతి దినం దినం ప్రతి. ఓకే, ఉత్తమం అండి. భవానీ గారు ఉపవనం. వనస్య సమీపే. వనస్య సమీపే, ఉత్తమం అండి. ఉపవనం. ప్రసాదరావు గారు ప్రతి మాసం.
प्रतिमासं मासे मासे మాసే మాసే అయితే మాసం మాసం అని కూడా అనొచ్చు. मासं ఓకే, సమ్యక్. ఉమ గారు, నిర్దోషం. దోషాణం అభావః. దోషాణం అభావః నిర్దోషం. సమ్యక్. నిర్దోషం. రాజేశ్వరి గారు, లోకే ఇతి. రాజేశ్వరి గారు. అన్మ్యూట్ చేయలేదు, సారీ. చెప్పండి. లోకే ఇతి అధిలోకం అధిలోకౌ. లోకౌ ఎందుకు అవుతుందండి? అది లోకం. అధిలో అధిలో అధిలోకే. లోకే అన్నది కరెక్టేనండి. లోకే అన్నది సప్తమి. ఎలా అయితే మనం అది హరి అన్నాము, హరవు అంటున్నాం కదా, అలాగే ఇక్కడ లోకే అన్నది సప్తమి కదా. సో అది అది లోకం. లోకం అంటే లోక కదా, అది శబ్దము లోక. అధిలోకం, అది లోకం అవుతుంది. ఓకే. ఎన్ కృష్ణ కళ్యాణ్ గారు, అధో నిర్దిష్టేషు ఆవరణ స్థయోః పదయోః స్థానే సమస్త పదం లిఖిత. సో బ్రాకెట్స్ లో మనకి విగ్రహ వాక్యాలు ఇచ్చారు, అవ్యయ సమాసాలు. వాటి యొక్క సమస్త పదం రాయాలి మనం. సో మొదటిది, గ్రామస్య సమీపే నదీ ప్రవహతి. గ్రామం నదీ ప్రవహతి. ఉత్తమం. సో వాక్యాల్లో వాడినప్పుడు అవ్యయీభావ సమాసాలు అవి ఎలా అయితే దాని విగ్రహ వాక్యం ఉందో దాని సమస్త పదం ఉందో అదే వాడతాము. దానిలో ఎలాంటి మార్పులు ఏమీ ఉండదు. సో ఉపగ్రామం నదీ ప్రవహతి అంటే గ్రామం దగ్గరగా నది ప్రవహిస్తోంది అని అర్థం. హిమబిందు, మతిం అనతిక్రమ్య ఉత్తరం వదామి. యథామతిం ఉత్తరం యథామతిం ఉత్తరం. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి సమస్త పదం. యథామతిం ఉత్తరం వదామి. యథామతిం కాదు, యథామతి. ఇకారాంతం వస్తే యథామతి ఉత్తరం వదామి. ఇకారాంతం వస్తే వారి శబ్దం లాగా మనకి ఏమీ ఉండదు. సో యథామతి ఉత్తరం దదామి. నా బుద్ధికి అనుగుణంగా అయితే బుద్ధి ఎలా ఉంటే దాని అంతే చెప్తాను, అంతకంటే మించి చెప్పను అని అర్థం. సో ఓకే. పద్మజ గారు, భిక్షుక గ్రామం గ్రామం గచ్చతి. ప్రతి గ్రామం ప్రతి గ్రామం గ్రామం గచ్చతి. సమ్యక్. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వాక్యంలో రాసేటప్పుడు గ్రామస్య సమీపే నది ప్రవహతి అని రాయొచ్చు, లేకపోతే ఉపగ్రామం నది ప్రవహతి. అట్లా ఏది విగ్రహవాక్యం ఉందో అది పెట్టి కూడా వాక్యం అలాగే రాయొచ్చు. సో మతిం అనతిక్రమ్య ఉత్తరం వదామి అని రాయొచ్చు, లేకపోతే యథామతి ఉత్తరం వదామి. అలాగే ఇది కూడా. సో నెక్స్ట్ అనితా కుసుమ గారు, నవరాత్రోత్సవ కాలే గృహే గృహే సరస్వతీ పూజా ప్రచలతి. అనితా కుసుమ గారు. ఓకే. కే పద్మజ గారు. తర్వాత చెప్తాను. సరే. కే పద్మజ గారు. గృహే గృహే ప్రతి గృహం. ప్రతి గృహం. గుండప్ప గారు, సదనే సదనే సంస్కృతం విలసేత్. సదనం అంటే గృహం అనే అర్థం. ప్రతి సదనం సంస్కృతం విలసేత్. సమ్యక్ అండి. రుద్రాణి గారు, సన్యాసి కుటీరస్య సమీపే ఉపవిశతి. సన్యాసి ఉపకుటీరం ఉపవిశతి. సమ్యక్. శ్రీలక్ష్మి గారు, గురుః శాస్త్రం అనతిక్రమ్య బోధయతి. గురుః యథాశాస్త్రం బోధయతి. సమ్యక్ అండి. ఆదిలక్ష్మి గారు, బోధనం అనతిక్రమ్య ఛాత్రేణ ఉత్తరం లిఖితం. యథా బోధనం ఛాత్రేణ ఉత్తరం లిఖితం. ఉత్తమం. భవానీ గారు, క్రమం అనతిక్రమ్య సహ పూజాం కృతవాన్. యథాక్రమం సహా పూజాం కృతవాన్. యథాక్రమం. సమ్యక్. ఉత్తమం అండి. ప్రసాదరావు గారు, ఆచార్యస్య సమీపే శిష్యాః ఉపవిశంతి.
उपाचारं शिष्याः उपविशन्ति ఉప उप आचारम् उप प्लस आचारम् उपाचारं ఉపాచారం शिष्याः उपविशन्ति సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత అధో నిర్దిష్టేషు ఉపమానోపమేయాధికం నిర్దిష్టం. సో ఇక్కడ ఉపమానం ఏంటి, ఉపమేయం ఏంటి, లేకపోతే ఉపమా వాచక శబ్దం ఏంటి, లేకపోతే దాని సాధారణ ధర్మం ఏంటి, ఇవి రాయాలి. లలనాయాహ ముఖం చంద్రవత్ సుందరం. ఉమగర్ ఉపమానం ఉపమేయం. ఉపమానమేమో చంద్ర ఉపమేయం ముఖం ఉప ఉపమావాచక వత్ వత్ సాధారణ ఉపమేయం సుందరం. సాధారణ ధర్మం. సారీ, సాధారణ ధర్మం సుందరం. ఎప్పుడు కూడా మనం సాధారణ ధర్మం రాసినప్పుడు దాని తద్ధిత ప్రత్యయంతో రాయాలి. సౌందర్యం అని రాయాలి, సుందరం కాదు. సుందరం అని బట్ సాధారణ ధర్మం రాసినప్పుడు సౌందర్యం కానీ, లేకపోతే సుందరత అని కానీ, లేకపోతే మూడోది ఉంది కదా సుందరత్వం సుందరత్వం, మూడు కూడా ఏదైనా రాయించండి. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి రాసినప్పుడు. తర్వాత రాజేశ్వరి గారు, గృహం ప్రాసాదః ఇవ విశాలం అస్తి. గృహం ప్రాసాదః ఇవ విశాలః అస్తి. ఉపమానం ప్రాసాదః ఉపమేయం గృహం ఉపమేయం గృహం ఉపవాచకం ఇవ సుందర సాధారణ ధర్మ విశాలత్వం విశాలత్వం. సమ్యక్, ఉత్తమం అండి. ఆ తర్వాత ఎన్ కృష్ణ కళ్యాణి, పయోహిమం హిమం ఇవ శీతలం. పయోహిమం అంటే ఐస్ క్రీమ్. ఉపమానం ఉపమానం హిమం, ఉపమేయం పయోహిమం, ఉపమావాచకః ఇవ సాధారణ ధర్మః శీతలత్వం. శీతలత్వం, సమ్యక్, ఉత్తమం. హిమబిందు, తస్యాహ నేత్రే కమల దళ సదృశే. ఉపమానం కమలదళే, ఉపమేయం తస్యాహ నేత్రే, వాచకః సదృశే, సాధారణధర్మః వైశాల్యం. వైశాల్యం. ఓకే, సో ఇప్పుడు మీరు ఉపమానమేమో నేత్రి అని చెప్పారు, ఉపమేయం తస్యాహ క్షమితం, ఉపమానమేమో కమలదళ అని చెప్పారు, ఉపమేయం తస్యాహ నేత్రి అని చెప్పారు. తస్యాహ అవసరం లేదండి, ఆమె యొక్క అన్నది అది ఉపమేయం కాదు, ఓన్లీ నేత్రాలు మాత్రమే ఉపమేయం కాబట్టి నేత్రి అని చెప్పాలి. వాచక, ఓకే, మిగతావన్నీ కరెక్టే. సో ఇది ఏ ఉపమాలంకారము? పూర్ణ ఉపమానం లేకపోతే సాధారణ ధర్మం ఇవ్వలేదు కాబట్టి వాక్యంలో సాధారణ ధర్మం ఇవ్వలేదు, కానీ మనకి అది అర్థమైంది అంతే. ఓకే, పద్మజ గారు నెక్స్ట్. తస్య ధ్వని కోకిలస్య ఇవ. కోకిల ధ్వని. ఓకే, మా పద్మజ గారు, పద్మజ పోటు గారు, సారీ. ఉపమానం కోకిల ధ్వనికి, ఉపమేయం ఉపమానం కోకిల, ఉపమేయం ధ్వనికి, ఉపమావాచకం ఇవ సాధారణ ధర్మం మాధుర్యం. మాధుర్యం, ఇది కూడా లుప్తోపమ. లుప్తోపమ, లుప్త ఉపమ, లుప్తోపమ. లాస్ట్ పేజ్ లో ఉన్న ఇది. తర్వాత అనిత కుసుమ గారు, ఏతేషాం ప్రశ్నానాం ఉత్తరాణి లిఖత. అలంకారాः కతి విధాः? అలంకారాः ద్వివిధాः, 2 టైప్స్. ఏంటవి? రెండు ఏంటి? అలంకారాలు 2 రకాలు అని చెప్పారు, ఏంటవి?
ఉపమాలంకార శబ్దాలంకార అర్థాలంకార. సమ్యక్, ఉత్తమమండి. రెండే రకాలు, శబ్దాలంకారము, అర్థాలంకారం, అంతే. ఓకే, రైట్. తర్వాత కే పద్మజ గారు, లుప్తోపమా నామక. ఉపమాలంకారే కాచన అంశాన్ లుప్తాః భవంతి. లుప్తాః అంటే భవంతి. మెయిన్లీ సాధారణ ధర్మం కానీ, అంతే. ఈ సాధారణ ధర్మమే ఒక్కొక్కసారి ఉండదు, మిగతావన్నీ కూడా ఉంటాయి. 99% మిగతా అన్నీ ఉంటాయి, ఓన్లీ సాధారణ ధర్మమే మిస్సింగ్ ఉంటుంది. ఓకే. తర్వాత గుండప్ప గారు, అధోలిఖిత వాక్యేషు ఉపమాయాః అంశాన్ నిర్దిష్ట. కింద ఇచ్చినటువంటి వాటి యొక్క మిగతావన్నీ కూడా ఉపమానం, ఉపమేయం ఏవైతే ఇందాక చేసామో అలాగే చెప్పాలి. లక్ష్మీ దీపశిఖ ఇవ చంచల. దీపశిఖ ఉపమానము, ఉపమేయము. ఉపమేయము లక్ష్మీ సాధారణ ధర్మ చంచలాః ఉపమావాచకం ఇవ. సాధారణ ధర్మ చంచలత్వం, చాంచల్యం అని ఏదైనా చెప్పచ్చు. చంచలత్వం, చాంచల్యం అనేది. రుద్రాణి గారు, పండిత బృహస్పతి ఇవ బుద్ధిమాన్. ఉపమానం బృహస్పతిః, ఉపమేయం పండితః, ఉపమావాచకः ఇవ సాధారణధర్మః బుద్ధిమత్వం. బుద్ధిమత్వం, సమ్యక్ అండి, ఉత్తమం. శ్రీలక్ష్మి గారు, మహారాజः కుబేరవత్ ధనాఢ్యః. మహారాజः కుబేరవత్ ధనాఢ్యः. కుబేరः ఉపమానం, మహారాజः ఉపమేయం, ఉపమావాచకం వత్. సాధారణ ధర్మం ధనాఢ్యత్వం. ధనాఢ్యత్వం, సమ్యక్, ఉత్తమం అండి. సుబ్రహ్మణ్యం గారు, విగ్రహం సమాసానాం చ లిఖత ధనమానౌ. ఓకే. ఆదిలక్ష్మి గారు, ధనమానం అనగా ధనం చ మానం చ ఇతరేతర ద్వంద్వః. సో ధనం నపుంసకలింగ పదము, మానం కాదు, మానః, మానశ్చ. సో మానః పుల్లింగ పదము, అందుకనే మీకు ధనమానవు అని వచ్చింది. సో ఇతరేతర ద్వంద్వలో మనం ఏం చూస్తామంటే, రెండు పదాలు ఉంటే ఉత్తర పదంలో అది పుల్లింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా చూసి దాని ద్వివచనం రాస్తాం. సో మానః పుల్లింగం కాబట్టి మానవ్ అని రాస్తాం. అదే మానం అంటే నపుంసకలింగ పదం అయితే మానే అని వచ్చేది. అది మీకు చిన్న ఇండికేషన్ అండి. ఓకే, రైట్. సరే, భవానీ గారు, నిషధ దేశః. నిషధదేశः, నిషధః ఇతి దేశः, సంభావనపూర్వక కర్మధారయ. సమ్యక్ అండి. ప్రసాదరావు గారు, దేశాధిపః. దేశాధిపః, దేశస్య అధిపః, షష్ఠీ తత్పురుష. సమ్యక్ అండి. ఉమ్మ గారు, హంసశ్రేష్ఠః. అంశేషు శ్రేష్ఠః, సప్తమి తత్పురుష సమాసం. ఉత్తమం అండి. రాజేశ్వరి గారు, ఉపసింహం. సింహస్య సమీపం, ఉపసింహం. సమ్యక్ అండి. అవ్యయీభావ సమాసః. ఉత్తమం, ఉత్తమం అండి. సో ఇప్పుడు 4th లెసన్ మనం వదిలేసాం కదా, అది చేద్దాము. 4th లెసన్లో ఎక్సర్సైజ్, ఐ థింక్ మనము సమాసాలన్నీ చేస్తామా, చేయలేదా? ఎవరికైనా గుర్తుందా? నాకు గుర్తులేదు యాక్చువల్లీ. సమాసాలు చేసామా అండి 4th లెసన్లో అభ్యాసాల్లో? లేదు అంటే చేయలేదా? ఓకే, ఓకే. సో 4th లెసన్ పేజ్ నెంబర్ 73 అండి ఇంగ్లీష్ బుక్లో.
తెలుగులో కూడా ఇంచుమించు అక్కడే ఉండొచ్చు. సో మొదటిది తెలుగులో కూడా 73 ఉంది. 73. ఓకే. సో మొదటిది అభ్యాస విగ్రహవాక్యం సమస్త పదం చ దృష్ట్వా సమాసానామ లిఖత. సో ఐ థింక్ ఈ చాప్టర్లో మనం ద్విగు సమాసమును ఇంకేం చేస్తాం? ద్వంద్వ సమాసం. ఓకే. ఇతరేతర ద్వంద్వ సమాహార ద్వంద్వ. ఓకే. అండ్ నిజంతాలు చేస్తాం. ఓకే. సో మొదటిది విగ్రహవాక్యం సమస్త పదం చ దృష్ట్వా సమాసానాం లిఖిత. సో విగ్రహవాక్యము చూసి సమస్త పదమును తర్వాత సమాస పేరు రాయాలి. సో ఉదాహరణ త్రయాణం భువనానాం సమాహార త్రిభువనం ద్విగు సమాసం. ఓకే. సో దీంట్లో మనం చూసాం ద్విగు సమాసంలో ఐదర్ సమస్త పదం నపుంసకలింగం ఉంటుంది, లేకపోతే స్త్రీలింగం ఉంటుంది. ఈ రెండే ఉంటాయి కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. సో ఎన్ కృష్ణ కళ్యాణి చతుర్నాం యుగానాం సమాహార చతుర్యుగం ద్విగు సమాసః. ద్విగు సమాసం. ఓకే. సో కాబట్టి లాస్ట్ క్లాసెస్లో లాస్ట్ చాప్టర్స్లో చెప్పినట్టుగా ఓన్లీ మన పుస్తకంలో ఇచ్చిన వాటికి ఆన్సర్స్ రాయడం కాదు, దాని ముందర ఈ విగ్రహ వాక్యము సమస్త పదం అవి కూడా ప్రాక్టీస్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే. హిమబిందు జాయా చ పతిశ్చ జాయాపతి. ఇతరేతర ద్వంద్వ సమాసం. ఇతరేతర. సో పతి అని దీర్ఘం ఎందుకు వచ్చింది? జాయాచ పతి అది స్త్రీలింగం కాబట్టి. పతి స్త్రీలింగమా? కాదు మేడం, ఛాయా అనేది స్త్రీలింగం కదా. ద్వివచనం. మాది ఒక్క నిమిషం ఉంటుంది మాది. సో సో జాయాపతి అని ఎందుకు వచ్చింది? దీర్ఘం ఎందుకు వచ్చింది? పతి ఇక్కడ రావాలి. ద్విగు ఇద్దరు ఉన్నారు కదా మేడం. నేను ద్విగు సమాసం చెప్పాను కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి ఇద్దరు ఉన్నారు. అండ్ ఇది ద్విగు సమాసం కదా. సో ఇక్కడ ఉత్తర పద ప్రాధాన్యత తీసుకోవాలి. అండ్ ఉత్తర పదంలో పుల్లింగం ఉంటే రెండు పదాలు ఉన్నాయి కాబట్టి ద్వివచనం తీసుకోవాలి. సో పతిహి హరిహి శబ్దం లాగా. సో హరిహి ఎలా అయితే వచ్చిందో ప్రథమ ఏకవచనంలో, అలాగే దానికి ద్వివచనం వచ్చి పతి వస్తుంది, హరి వచ్చినట్టుగా. ఓకే. సో అందుకని పతి అని రావాలి. ఓకే. సో పద్మజ గారు మాతాచ పితాచ. మాతా పితరో పిత దాంట్లో ద్వివచనం వస్తే పితరో ఉంటుంది, అందుకని చెప్పని మాతా పితరో ఇతరేతర ద్వంద్వ. సమ్యక్. అనిత కుసుమ గారు హేమంతశ్చ శిశిరశ్చ వసంతశ్చ. హేమంత శిశిర వసంతాః. ఇతరేతర ద్విగు సమాసం. ఇతరేతర ద్వంద్వ సమాసం. అలాగే మూడు పదాలు ఉన్నాయి కాబట్టి, అండ్ లాస్ట్ పదం వసంత, వసంతశ్చ అంటే వసంత అని. సో పుల్లింగం ఉంది కాబట్టి పుల్లింగ బహువచనం వసంతాహ అని వస్తుంది సమస్త పదాల్లో. కే పద్మజ గారు త్రయాణం వేదానాం సమాహార త్రివేది. త్రివేది ద్విగు సమాసం. ద్విగు సమాసం. ఓకే. సో ఇవి మాత్రం పదాలుగానే గుర్తుపెట్టుకోవాలి. మనకి దీనికి వేరే మన ప్రస్తుతం ఏమి రూల్ కానీ అట్లా చెప్పడానికి లేదు. చతుర్యుగం లేకపోతే త్రిభువనం, త్రివేది, ఇవన్నీ కూడా ఇట్లా పదాలు గుర్తుపెట్టుకోవాలి. త్రివేది అంటే స్త్రీలింగము, త్రిభువనం కానీ ఇందాక ఇంకో పదం ఏంటి చతుర్యుగం కానీ ఇవి నపుంసకలింగ పదాలు. గుండప్ప గారు వాక్ చ అర్ధశ్చ వాగర్ధౌ. మహోదయ గుండప్ప గారు. మేడం సారీ మేడం, చెప్పండి. ఇతరేతర మేడం. ఇతరేతర ద్వంద్వ సమాసము. అండ్ వాక్ ప్లస్ అర్ధశ్చ రెండింటి మధ్యలో మళ్ళీ సంధి కూడా జరిగింది, జస్ట్ సంధి. ఓకే. డౌట్ వచ్చింది, ద్వంద్వన అనుమానం వచ్చింది మహోదయ. ద్వంద్వ సమాసం ఏమో అని అనుమానం వచ్చింది. ఇతరేతర ద్వంద్వ కదా, ఇతరేతర ద్వంద్వ సమాసం. అంటే మీరు ద్వంద్వ అన్న పేర్లోనే మీకు అర్థం అవ్వాలి, రెండు పదాలు ఉంటాయి.
అవును. అన్నిట్లోనూ రెండే ఉంటాయి పూర్వపదం ఇది. కానీ ఇక్కడ ఏంటంటే ఉభయ పద ప్రాధాన్యం ఉంటుంది. అంటే ఇక్కడ ఆ, వాక్ అంతే ఇంపార్టెంట్, అర్థము అంతే ఇంపార్టెంట్, రెండు కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు రామలక్ష్మణు గచ్చత అన్నాం అనుకోండి, రాముడు వెళ్తున్నాడు, లక్ష్మణుడు వెళ్తున్నాడు. సో అలా అందుకని రెండు కూడా ఇంపార్టెంట్ ద్వంద్వ సమాసం, ఇతరేతర ద్వంద్వం. ఓకే, రుద్రాండి గారు, శ్వశ్రూహ శ్వశురశ్చ శ్వశ్రూశ్వశరౌ. మాన్య ఈ సమాసాలు నేను చూడలేదు, క్లాసెస్ అటెండ్ కాలే, కాబట్టి ఇప్పుడే వింటున్నాను, నాకు రాదు. ఓకే, రాదు రాదు అని చెప్తారు కానీ ప్రయత్నించండి. సరే. చెప్పండి. శ్వశ్రూః చ శ్వశురశ్చ హ్మ్. ద్వంద్వ సమాసం, ద్వంద్వ ఉభయపద ప్రాధాన్యం. ఉభయపద ప్రాధాన్యత ఉంది. దీన్ని ఇతరేతర ద్వంద్వ సమాసం అంటారు. ఓకే, ఇతరేతర ద్వంద్వ సమాసం అంటే రెండు పదాలు ఉండొచ్చు, మూడు ఉండొచ్చు. ఇందాక చూసినట్టు 4వ ఎగ్జాంపుల్లో హేమంతశ్చ శిశిరశ్చ వసంతశ్చ అని ఉండొచ్చు. ఇంకా పెద్దవి కూడా ఉండొచ్చు, చాలా పెద్దవి ఉంటాయి, లైక్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అని అలా ఉండొచ్చు. సో రెండు ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, కానీ అన్ని పదాలకి, దానిలో ఉన్న అన్ని పదాలకి ప్రాధాన్యత ఉంటుంది. సో ఇది ఇతరేతర ద్వంద్వ సమాసం. యాక్చువల్లీ ఇతరేతర అంటే మీనింగ్ ఏంటి అండి? ఇతరేతర అంటే ఆ వర్డ్కు ఇతర ఇతర రెండు పదాలు, ఇతర ఇతర. సో ర ఎట్సెట్రా ఈ సంధి అయింది కదా, ఇతరేతర అంతే. ఇతర ఇతర అంటే రెండు వేరు వేరు పదాలు అంతే. అంటే మున్నగనవి ఆర్ ఎట్సెట్రా తీసుకోవచ్చు, అంతే, అలాగే తీసుకోవచ్చు, ఆ సెన్స్ లో తీసుకోవచ్చు. ఓకే, సో శ్రీలక్ష్మి గారు, జననీచ జనకశ్చ జననీ జనకౌ. జననీ చ జనకశ్చ జననీ జనకౌ ఇతరేతర ద్వంద్వ సమాసం. ఉత్తమం. తర్వాత డి మౌనిక, పాణీ చ పాదౌ చ ఏతేషాం సమాహారః పాణిపాదం. డి మౌనిక. ఎస్. ఇది నేను ఇవాళ ఫస్ట్ క్లాస్ అండి, మిగతావి కొన్నే విన్నాను. పర్వాలేదు, ట్రై చేయండి, వస్తే సరితే, లేకపోయినా పర్వాలేదు. ఓకే. ఏకవారం ఉక్తం ఏంటండి? ఏకవారం వదతు. సో పాణీ చ పాదౌ చ ఏతేషాం సమాహారః పాణిపాదం. ఒకటే, రెండు కలిపి ఒకటే అనే ఉద్దేశంతో ఉన్నారు. పానీ అంటే ఏంటిదో తెలియలేదు. ఓకే, సో నో ప్రాబ్లం అండి, పర్వాలేదు, మీరు ట్రై చేశారు. బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇది ఎక్కడైతే రెండు గ్రూప్స్ యొక్క సమాహారము, లేకపోతే రెండిటి యొక్క సమాహారము ఉంటుందో, సో సమాహారం ఉన్న పదం మనకి ద్విగు సమాసంలోనూ వస్తుంది, ఇక్కడ ఈ సమాహార ద్వంద్వ సమాసంలో కూడా వస్తుంది. సో అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ద్విగు సమాసంలో మెయిన్లీ సమాహారం వచ్చినప్పుడు అక్కడ నంబర్ ఏదైనా ఉంటుంది, త్రయాణం లేకపోతే చతుర్ణం నవానాం అలా అని నంబర్తో వస్తుంది, అది ద్విగు సమాసం. సమాహార ద్వంద్వ సమాసంలో రెండు గ్రూప్స్, లైక్ పాణి అంటే ఇక్కడ చేతులు అని అర్థం, పాదాలు అంటే పాదం అనే అర్థం. సో రెండు చేతులు రెండు పాదాల యొక్క సమాహారం, అంటే చేతులు ఒక గ్రూప్ అయితే కాళ్ళు ఒక గ్రూప్ అని తీసుకుంటే ఈ రెండిటి యొక్క సమాహారం, ఈ రెండు కలిపి ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ గ్రూప్ని మనం పాణిపాదం అంటాం. ఇది నపుంసకలింగ పదమే వస్తుంది, ఏకవచనంలోనే వస్తుంది ఇది ఎప్పుడు కూడా. సో కాబట్టి ఇది సమాహార ద్వంద్వ సమాసం. ఓకే, ఆదిలక్ష్మి గారు, కాకశ్చ ఉలూకశ్చ అనయోః సమాహారః కాకోలూకం. కాకశ్చ ఉలూకశ్చ అనయోః సమాహారः కాకలూకం కాకోలూకం సమాహార ద్వంద్వః. సమాహార ద్వంద్వ సమాసం. సమ్యక్. భవానీ గారు. మహోదయ ఇక్కడ కాక అంటే ఒకటి కింద తీసుకొచ్చండి, గుంపు అని తీసుకోవచ్చండి? ఇక్కడ యాక్చువల్గా వాళ్ళు రాసింది అంటే విగ్రహ వాక్యంలో ఒకటిగానే ఉంది,
బట్ అది గ్రూప్గానే తీసుకోవచ్చు, గ్రూప్గా కూడా తీసుకోవచ్చు. ఓకే, మాన్యం పైన ఎగ్జాంపుల్లో పాణి చ పాదౌ చ అన్నారు. ఇవి రెండు చేతులు రెండు కాళ్ళు ఉంటాయి కాబట్టి ఎప్పుడు ద్వివచనంలోనే రాయాలి అది. అవునండి, ఇది ద్వివచనంలో రాయాలి. సో ఇక్కడ కాకులూకం కూడా యాక్చువల్లీ ఏకవచనంలోనే రాయాలి, ఎందుకంటే ఇది పంచతంత్రంలో ఒక విభాగం. ఆ, అంటే ఇప్పుడు పంచతంత్రంలో 5 భాగాలు ఉన్నాయి కదా, సో 5 ఇది ఒక భాగం. సో ఐ థింక్ ఇది ఆ, కాకి ప్లస్ ఉలూకం అంటే గుడ్లగూప, ఈ రెండిటి యొక్క కథలు ఏవైతే ఉన్నాయో దాని అది దానికి పేరు ఇది కాకోలూకం అన్నది. సో అది కాబట్టి ఒక కాకి ఒక ఇది అనే తీసుకోవాలండి. సో కాకశ్చ లూకశ్చ అని తీసుకోవాలి. ఓకే, రమణి గారు లాభశ్చ అలాభశ్చ. లాభశ్చ అలాభశ్చ లాభాలాభౌ లాభ ఇతరేతరద్వం. ఇతరేతర. సో మనం విగ్రహ వాక్యాన్ని కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. లాభశ్చ అనగానే లాభ చ అని, సో పుల్లింగ పదం అది. ఆలాభ పుల్లింగ పదం. ఓకే, కాబట్టి లాభం అని. అండ్ సంధి జరిపింది లాభ అలాభ. అలాభం. ఓకే, సవర్ణదీర్ఘం. ప్రసాదరావు గారు జయశ్చ విజయశ్చ. జయశ్చ విజయశ్చ జయ విజయం జయ ఇతరేతర ద్వంద్వ. సమ్యక్ అండి. ఓకే, సో ఎవరైతే చెప్పేశారో వాళ్ళు దయచేసి మ్యూట్ చేసుకోండి. ఓకే, తర్వాత అథః దత్తానాం విగ్రహవాక్యాన్ని లిఖిత్వా సమాసానామ లిఖత. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరాః. సో బ్రహ్మా చ విష్ణుశ్చ మహేశ్వరశ్చ ఇతరేతర ద్వంద్వ. సో బ్రహ్మ అన్నది బ్రహ్మన్ శబ్దం కాబట్టి బ్రహ్మ అయింది, గుర్తుపెట్టుకోవాలి, నకారాంత శబ్దము. సో విగ్రహ వాక్యం రాసినప్పుడు బ్రహ్మ అని రాయాలి. విష్ణుశ్చ విష్ణు చ మహేశ్వర చ, సో మహేశ్వరశ్చ కాబట్టి ఇతరేతర ద్వంద్వ. బ్రహ్మ విష్ణు మహేశ్వరాః సమస్త పదం. సో ధర్మార్థ కామ మోక్షాః. ఉమగర్ ధర్మశ్చ అర్థశ్చ మోక్షశ్చ. ధర్మశ్చ అర్థశ్చ మోక్షశ్చ ఇతరేతర ద్వంద్వః. ఇంకో వర్డ్ మిస్ చేస్తారు మధ్యలో. ధర్మ అర్థ మోక్ష కామశ్చ మోక్షశ్చ. ధర్మశ్చ అర్థశ్చ కామశ్చ మోక్షశ్చ ఇతరేతర ద్వంద్వః. ఇతరేతర. సమ్యక్ ఉత్తమం. రాజశ్రీ గారు శబ్దార్థౌ. శబ్దశ్చ అర్ధశ్చ అంతేనండి. శబ్దశ్చ అర్ధశ్చ ఇతరేతర ద్వంద్వ. సమ్యక్. ఎన్ కృష్ణ కళ్యాణ్ గారు శంఖ చక్ర గదా పద్మాని. శంఖశ్చ చక్రంచ గదాచ పద్మం చ పద్మం చ. ఇతరేతర ద్వంద్వః. పద్మాని అని ఎందుకు వచ్చింది? ఆఖరి పదం నపుంసకలింగంలో ఉంది కాబట్టి అది పద్మాని అని. ఉత్తమం అండి, సమ్యక్. సో జస్ట్ కొంచెం లాజికల్ గా అలా అర్థం చేసుకోండి, అప్పుడు గుర్తుంటుంది. హిమబిందు గౌరీ శంకరౌ. ఇద్దరు కాబట్టి. అవునండి, ఇద్దరు కాబట్టి, రెండు ఉన్నాయి కాబట్టి. గౌరీ శంకరశ్చ ఇతరేతర ద్వంద్వ సమాసం. సమ్యక్. గౌరీ చ శంకరశ్చ. పి పద్మజ గారు హరిహరౌ. హరిశ్చ హరశ్చ ఇతరేతర ద్వంద్వ. సమ్యక్ అండి. హరి అంటే హరిహి అంటే విష్ణు, హరహ అంటే శివుడు. శివుడు. సమ్యక్ ఉత్తమం. సో అనితా కుసుమ గారు పంచరాత్రం. పంచరాత్రం పంచానాం రాత్రీనాం పంచానాం రాత్రి సమాహారతి. సమాహార ద్విగు సమాసం. సో ఎక్కడైతే రాత్రి అని శబ్దము ఉత్తర పదంలో వస్తుందో అక్కడ రాత్రం అని సమస్త పదంలో రావాలి. ఇది ఒక హింట్ గుర్తుపెట్టుకోవాలి. కే పద్మజ గారు అష్టాధ్యాయి. అష్టానా అధ్యాయానాం సమాహారః ద్విగు సమాసం. సమ్యక్ అండి, ఉత్తమం. గుండప్ప గారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాః.
బ్రాహ్మణశ్చ క్షత్రియశ్చ వైశ్యశ్చ శూద్రాశ్చ శూద్రశ్చ బహుపద ఇతరేతర ద్వంద్వం. ఇతరేతర. సో లాస్ట్ పదం ఏదైతే చెప్పారో అది శూద్రాహ కాదు, శూద్రశ్చ. శూద్రః ఏకవచనంలో రాయాలి అది. సో బ్రాహ్మణశ్చ క్షత్రియశ్చ వైశ్యశ్చ శూద్రశ్చ అని రాయాలి. ఓకే. రుద్రాణి గారు ఘటపటం. ఘటశ్చ పటశ్చ ఇతరేతర ద్వంద్వ. ఇతరేతర ద్వంద్వాలు అయితే కనుక అప్పుడు పటం అని రావాలా, పటౌ అని రావాలా? రుద్రాణి గారు మనీ ఆలోచిస్తున్నాం. ఆలోచించండి, అందరూ ఆలోచించండి, పర్వాలేదు. పటౌ అనే రావాలి, ఎందుకంటే రెండే ఉంటాయి కాబట్టి. కాబట్టి ఇక్కడ పటం వచ్చింది అంటే సమూహం అనుకోవాలా? అవునండి, కరెక్ట్. అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు ఎలా రాయాలి విగ్రహవాక్యం? తెలియదు మన్ని, పేజ్ ఒకసారి తిప్పుతున్నా ఎందుకంటే ఈ క్లాస్ అటెండ్ అవ్వలేదు. ఓకే, పర్వాలేదు, తిప్పి చెప్పండి, నాకు తొందర లేదు, ఇవాళ చాలా టైం ఉంది మనకి. ఎక్కువ ఏం లేదు చేయడానికి. ఘటశ్చ పటశ్చ అనయోః సమాహారః. ఉత్తమం. సమాహార ద్వంద్వ సమాసం. ఉత్తమం అండి, ఉత్తమం. మంచి ప్రయత్నం చేశారు, కరెక్ట్గా చెప్పారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఇది ఇందాక ఆవిడ చెప్పినట్టుగా ఘటశ్చ పటశ్చ అని ఘటపటౌ కూడా అవుతుంది. యూజువలీ అది వాడరు, కానీ ఘటపటం అన్నది సమాహార ద్వంద్వంలోనే వస్తుంది. సో ఘటశ్చ పటశ్చ అనయోః సమాహార, రెండిటి యొక్క సమాహారం ఏదైతే ఉందో అది ఘటపటం అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ శ్రీలక్ష్మి గారు మహోదయ డౌట్ అండి. చెప్పండి. అంటే ఇక్కడ ఘటహ అంటే ఒక్క కుండ ఒక్క వస్త్రము అని వస్తుందా అండి, లేకపోతే కుండల యొక్క సమూహము వస్త్రముల యొక్క సమూహము అని వస్తుందండి? ఎట్లా అయినా రావచ్చండి, బట్ ఇది కూడా యాక్చువల్గా ఏంటంటే మోస్ట్లీ ఇది మనకి తర్కశాస్త్రంలో వాటిల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది వాడతారు, ఘటపటం అన్నటువంటి ఎగ్జాంపుల్. సో ఘటం అంటే కుండ అని, పటం అంటే వస్త్రం అని. సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్లోనే చాలా శాస్త్రం డిపెండ్ అయ్యింది దీని మీద, కాబట్టి ఇలాగే వాడతారు దీన్ని ఘటపటం అని. సో అది ఒక వస్త్రమా, ఎక్కువ వస్త్రాలా, లేకపోతే ఒక ఘటమా అనేది నాకు కూడా అంత బాగా తెలియదు దాని గురించి, ఓన్లీ నేను వినడం వరకే. సో కాబట్టి ఘటపటం అనే వాడతారు, ఒకటే వాడాలి. ఇది కాకోలుకం కూడా ఇటువంటిదేనా అంటారండి? కాకుల సమూహము, ఉలూకముల సమూహము. ఇందాక కాదండి, ఇది అది కాకహ ఉలూకహ, కాకహ ఉలూకహ ఒక్కొక్కటేనండి. అది అనయోహో అది ఈ ఒక్కొక్కటే. రెండిటి యొక్క కథలు ఏవైతే ఉన్నాయో పంచతంత్రంలో ఆ మొత్తం చాప్టర్కి ఈ కాకోలూకం అని పేరు. అలా వచ్చింది ఆ కాకోలూకం అంటే దీని నుంచే అది వచ్చింది. సో ఓకే, నెక్స్ట్. ఓకే, ఒకవేళ అంటే ఈ రెండు కాకుండా అదర్ కేసెస్ లో ఒకవేళ అలా వస్తే కనుక మనము బహువచనంలో రాయాలి అంటే ఘటశ్చ అంటే ఘటాహ చ పటాహ చ ఏతేషాం సమాహారః అని రాస్తే సరిపోతుంది కదండి. అక్కడ కూడా మీరు ఏతేషాం అని రాయొచ్చు, అనయోహ అని కూడా రాయొచ్చు. ఎందుకంటే అనయోహ అని రాస్తే రెండు గ్రూప్స్ అని తీసుకున్నట్టు. ఇప్పుడు మనం దాసీదాసం లేకపోతే పుత్ర పౌత్రం అని తీసుకున్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నాం, అక్కడ మనం రెండు గ్రూప్స్ తీసుకుంటున్నాం, పుత్రులు పౌత్రులు. ఒక పుత్రుడు అవ్వచ్చు, లేకపోతే 10 మంది పుత్రులు అవ్వచ్చు, ఒక పౌత్రుడు అవ్వచ్చు, 10 మంది పౌత్రులు అవ్వచ్చు. కాబట్టి అక్కడ గ్రూప్గా తీసుకుంటే అనయోహం రాయొచ్చు, లేకపోతే ఎక్కువ మంది తీసుకున్నాం అనుకుంటే రెండు గ్రూప్స్లోనూ అప్పుడు ఏతేషాం అని రాయొచ్చు. రెండు కరెక్టే, ఏది తప్పు కాదు. ఇక్కడ కూడా అలాగే రాయొచ్చు, ఏతేషాం అని రాయొచ్చు, లేకపోతే అనయోహ అని కూడా రాయొచ్చు, రెండు కరెక్ట్ అక్కడ. ఓకే,
ఆ, మా సో అన్నయ్య చెప్తాను. చెప్పండి శ్రీలక్ష్మి గారు. నన్ను పిలిచాను. ఓకే. సుఖ దుఃఖే సుఖ దుఃఖే సుఖం చ దుఃఖం చ ఆ, ఇతరేతర ద్వంద్వ సమాసం. సమ్యక్ అండి, ఉత్తమం. తర్వాత డి మౌనిక. చిన్న డౌట్. చెప్పండి మహోదయ. సుఖ దుఃఖం అనేది ఓన్లీ 2 థింగ్స్ కదా మేడం అక్కడ? అవును. అది సప్తమిలో ఇచ్చాడు. కాదు కాదు కాదు, సప్తమి కాదండి. దుఃఖం అన్నది నపుంసకలింగం. సో నపుంసకలింగానికి ద్వివచనం వచ్చి ఇప్పుడు మనకి జ్ఞానం, జ్ఞాని కదా, దుఃఖే అంతే. అందుకని ఏ వచ్చింది దుఃఖే. మహోదయ క్లియర్ అండి? ఓకే మేడం, థ్యాంక్ యూ. దుఃఖం అనేది నపుంసకలింగ పదం, అందుకని దుఃఖే అని ద్వివచనం వచ్చింది. మౌనిక ఫల పుష్పాణి. మౌనిక మౌనిక ఓకే. సుబ్రహ్మణ్యం గారు. మహోదయ. మహోదయ చెప్పండి. నేను ఇప్పుడే వచ్చాను మహోదయ, సారీ. పర్వాలేదండి, చెప్పగలిగితే ట్రై చేయండి, లేకపోతే ఓకే, నో ప్రాబ్లం. ఐ పాస్ ఆన్ రాదర్. ఓకే, సరే సరే. ఓకే. ఆదిలక్ష్మి గారు ఫల పుష్పాని. ఫలాని చ పుష్పాణి చ ఉమ్, ఫల పుష్పాణి ఇతరేతర ద్వంద్వః. సమ్యక్ అండి, ఓకే, ఉత్తమం. మాన్యే ఒక డౌట్ ఉందండి. చెప్పండి. సారీ మధ్యలో. అయ్యే పర్వాలేదు, చెప్పండి. ఇది ఇందాక మనం గ్రూప్స్ ఉంటే ఆ సమాహార ద్వంద్వ అనుకున్నాం కదా, ఇది కూడా బహువచనం కదా మాన్యే, ఫలాని పుష్పాణి, మరి అది ఇతరేతర ఎట్లా అయింది? సో ఇతరేతర ఎందుకయిందంటే ఇది యాక్చువల్గా 2 గ్రూప్స్గా తీసుకోవట్లేదు. ఆ, ఫలాలు పుష్పాలు ఉన్నాయి అంతే. సో ఫలాలు ఉన్నాయి, పుష్పాలు ఉన్నాయి అంతే. ఈ రెండింటిది మనం ద్వంద్వ సమాసం చూపిస్తున్నాం. ఫల పుష్పాలు సమర్పిస్తున్నాం అంటే ఏంటి అర్థం? ఫలము సమర్పిస్తున్నాం, పుష్పాలు సమర్పిస్తున్నాం. సో 2 కాబట్టి ఇక్కడ ఇది ఇతరేతర ద్వంద్వగానే తీసుకోవాలి. ఇది సమాహారం కాదు. ఆ రెండిటి ఇప్పుడు విగ్రహవాక్యం కనుక ఫలాని ఆ, చ పుష్పాణి చ అనయోహ సమాహార అని ఇస్తే కనుక అప్పుడు అది ఫల పుష్పం అవ్వాలి. సో అది మన సమస్త పదాన్ని బట్టి మనం విగ్రహవాక్యం రాసుకోవాలి. ఫల పుష్పాణి ఉన్నాయి కాబట్టి ఇది సమాహార ద్వంద్వం. ఫలం చ పుష్పాణి చ ఫలం చ పుష్పాణి చ అని అని కూడా రాసుకోవచ్చు. ఒక ఫలము పుష్పాలని కూడా రాసుకోవచ్చు, కానీ ఒక ఫలం అంటే మనకి అది లాజికల్ గా అనిపించట్లేదు కదా. మనం అంటే ఆలోచించేటప్పుడు ఒక ఫలమే నైవేద్యం పెట్టాం కదా, మనం ఫలాలు పెడతాం కదా. సో అలా పుష్పాలు పెడతాం. అలా అనుకుంటే ఒక పుష్పం కూడా పెట్టచ్చు. మన దగ్గర ఒకే పుష్పం ఉంటే ఒక పుష్పం పెట్టచ్చు. సో డిపెండింగ్ ఆన్ దట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి మనకి సమస్త పదం ఫల పుష్పాణి అని ఇచ్చారు, పుష్పం అని ఇవ్వాలి. పుష్పం ఇచ్చుంటే అనయోహ సమాహారం అయ్యేది. అప్పుడు ఇది ఫల పుష్పాణి ఇచ్చారు కాబట్టి బహువచనం ఇచ్చారు కాబట్టి ఇది ఇతరేతర ద్వంద్వ సమాసం. ఓకే, అర్థమైందండి? ఇది ఒక్కటే కొంచెం ఆడ్ ఎగ్జాంపుల్, అంటే మొత్తం అన్నిట్లోనూ కొంచెం ఆడ్ ఎగ్జాంపుల్, బట్ ఈ ప్రయోగం అయితే ఉందండి, భాషలో ప్రయోగం ఉంది. ధన్యవాదాలు. ఇప్పుడు ఎవరిని అడిగాను? ఓకే, శ్రీలక్ష్మి గారు నెక్స్ట్. త్రిపాది. త్రిపాది త్రయాణం పాదానాం సమాసం. పూర్తి విగ్రహవాక్యం చెప్పండి. త్రయాణం త్రయాణం పాదానాం త్రయాణం పాదానాం సమాహారః. త్రయాణం పాదానాం సమాహారః ద్విగు సమాసం. ఓకే, ఉత్తమం.
తర్వాత మౌనిక కామక్రోధౌ. ఓకే. ప్రసాద్ రావు గారు కామక్రోధౌ. కామక్రోధౌ కామశ్చ క్రోధశ్చ ఇతరేతర ద్వంద్వ. కామశ్చ క్రోధశ్చ ఇతరేతర ద్వంద్వ కామక్రోధ. సమ్యక్. ఉమా క్షుత్ పిపాసే. क्षुतश्च पिपासा च इतरेतरद्वन्द्वः. ఓకే. సో క్షుత్ పిపాస. పిపాస అన్నది స్త్రీలింగ పదం. ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా సన్నంతల్లో పిపాస అని. సో పిపాస స్త్రీలింగ పదం కాబట్టి లైక్ రమా శబ్దంలాగా ద్వివచనంలో రమే లాగా పాసే పిపాసే అని వచ్చింది. క్షుత్ పిపాసే. ఓకే. ఆ తర్వాత రాజేశ్వరి గారు జన్మ మృత్యు. జన్మ చ మృత్యు చ. జన్మ మృత్యు మృత్యు వస్తుందండి. ఇతరేతర ద్వంద్వ. గురు శబ్దంలాగా ద్వివచనం గురువుకి అదే అంతే. మృత్యు వస్తుంది. ఇతరేతర ద్వంద్వ సమాసం. ఒక 2 మేడం minutes 1 సెకండ్ మేడం. చెప్పండి. అది మృత్యు అనేది స్త్రీలింగ పదమా పుల్లింగ పదమా? పుల్లింగ. మృత్యు. అవును, కానీ మృత్యు దేవత అంటారు కదా మేడం. మృత్యు దేవత అంటే మళ్ళీ అది ఇదిగా అయింది కదా, సమాసం అయింది కదా. ఓకే, అలా అన్నందుకని స్త్రీలింగం అవుతుంది, కానీ లేకపోతే మృత్యుకు అనేది ఓన్లీ పుల్లింగం. అది కూడా మృత్యు దేవత అనేది. ఏమండి సుబ్రహ్మణ్యం గారు మీరు ఏదో మాట్లాడుతున్నారు? ఓకే, మాట్లాడుకుంటున్నారు. సో రైట్. సో మృత్యు దేవత అంటే మృత్యు యొక్క దేవత కదా. సో ఇది సమాసం అయింది. అండ్ దేవత కాబట్టి అది స్త్రీలింగం. సో ఎప్పుడు కూడా సమాసంలోని పదాలు వేరు చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం విగ్రహ వాక్యం రాస్తే అది వేరే విషయం. అలా వేరు చేసి పూర్వపదం మృత్యువు కాబట్టి అది పుల్లింగం అని అనుకోకూడదు. ఉత్తర పదం. సో ఇప్పుడు ఇంత సమాసాలు చదువుకున్నాం కదా. సో దీనికి ఉత్తర పద ప్రాధాన్యత లేకపోతే అన్య పద ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నాం అంటే మనకి ఆ క్లారిటీ కోసమే. అదే అంటే ఉత్తర పదం స్త్రీలింగం అయితే మొత్తం పదమే స్త్రీలింగం అయిపోతుంది. అంతే, అలా తీసుకోవాలి. మృత్యు అన్నది పుల్లింగ పదం. ఓకే, ఒరిజినల్గా పుల్లింగం. అదే డౌట్. ఓకే, రైట్. సో 2 minutes బ్రేక్ అండి. వస్తాను నేను.
సో నెక్స్ట్ అథః దత్తాని విగ్రహవాక్యాన్ని అవలంబ్య సమస్త పదం సమాసానాం చ లిఖిత. కింద విగ్రహ వాక్యాలు ఇచ్చారు, వాటికి సమస్త పదమును సమాసం పేరు రాయాలి. సో మొదటిది వచ్చేసి చతుర్ణాం వేదానాం సమాహారః. నన్నే అడిగాను మేడం. చెప్పండి. చతుర్వేది దిగు సమాసం. ద్విగు సమాసం సమ్యక్. ఆ తర్వాత పద్మజ గారు, పి పద్మజ గారు, సప్తానాం అహ్నానాం సమాహారః. సప్తాహః సప్తాహ అది ద్విగు సమాసం. ద్విగు సమాసం. ఇది ఒక్కటే పుల్లింగ శబ్దం అండి, మిగతా లేకపోతే ఇది ఒక ఎక్సెప్షన్ అంతే. అనితా కుసుమ గారు, కందశ్చ మూలం చ ఫలాని చ. అనితా కుసుమ గారు. ఓకే. కే పద్మజ గారు. కందమూల ఫలాని చ ఇతరేతర ద్వంద్వ సమాసం. ఇతరేతర సమ్యక్. గుండప్ప గారు, లక్ష్మీ చ సరస్వతీ చ. లక్ష్మి ఇద్దరు ఉన్నారు మేడం. ఏండి? సరస్వత్యం ఇద్దరున్నారు. అవును. లక్ష్మి సరస్వత్యం అంతే మేడం. లక్ష్మి సరస్వత్యం ఇతరేతర ద్వంద్వం. ఇతరేతర ద్వంద్వం సమ్యక్ అండి, ఉత్తమం. ఆ తర్వాత శ్రీలక్ష్మి గారు, నటశ్చ నటీచ సూత్రధారశ్చ. శ్రీలక్ష్మి గారు. శ్రీలక్ష్మి గారు. ఓకే. మౌనిక. నెట్ కనెక్ట్ అవ్వట్లేదు అండి, ఒక నిమిషం. చెప్పండి. చెప్పండి. ఐదోది నటశ్చ నటీచ సూత్రధారశ్చ. సూత్రధారశ్చ నటి సూత్రధారాః ఇతరేతర ద్వంద్వ సమాసం. పూర్తిగా చెప్తారా? పూర్తి సమస్త పదం. నటి సూత్రధారాః సమాహారః ఇతరేతర ద్వంద్వ సమాసం. సమాహారః లేదు ఇక్కడ, బట్ ఓకే. సో మీ దగ్గర నుంచి యాక్చువల్గా వాయిస్ సరిగ్గా లేదు, నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. సో నట నటి అదే నాకు కట్ అయింది, మరి కట్ అయిపోయింది. అదే కట్ అయింది. సో నట నటీ సూత్రధారాః. ఓకే. ఇతరేతర ద్వంద్వ సమాసం సమయం. ఆదిలక్ష్మి గారు, నవానాం రాత్రీనాం సమాహారః. నవరాత్రం. నవరాత్రి ద్విగు సంవత్సర. ద్విగు సమ్యక్. భవానీ గారు, జయశ్చ అపజయశ్చ. జయశ్చ అపజయశ్చ జయాపజయౌ ఇతరేతర ద్వంద్వం. ఇతర సమ్యక్. ప్రసాదరావు గారు, శుభం చ అశుభం చ అనయోః సమాహారః. శుభం చ అశుభం చ అనయోః సమాహారః. శుభాశుభం సమాహార ద్వంద్వం. ఉత్తమం అంటే ఉమ్మ గారు, పాపం చ పుణ్యం చ. ఉమా గారు. ఓకే. రాజశ్రీ గారు. మేడం పాప పుణ్య. పాప పుణ్య. ఓకే. ఏం సమాసం? పాపంచ పుణ్యంచ పాప పుణ్యే ఇతరేతర ద్వంద్వ సమాసः. ఉమా గారు, వృక్షాః చ పర్ణాని చ లతాః చ. వృక్ష పర్ణలతాః చ ఇతరేతర ద్వంద్వః. ఉత్తమం అండి. ఎన్ కృష్ణ కళ్యాణి గారు, యుధిష్ఠిరశ్చ అర్జునశ్చ. యుధిష్ఠిరార్జున అర్జునౌ యుధిష్ఠిరార్జునౌ ఇతరేతర ద్వంద్వ. ఉత్తమం అండి, సమ్యక్. హిమబిందు, నకులశ్చ సహదేవశ్చ. బిందు మీరు అన్మ్యూట్ చేసుకో.
నకుల సహదేవౌ ఇతరేతర ద్వంద్వ సమాసం. సమ్యక్ అండి. పద్మజ పి గారు, ఆ, ఇక్కడ నిజంతాలు మనం చేసాం. నిజంతాలు అంటే ఎవరి చేతైనా, అంటే యాక్చువల్గా ప్రేరణ అని అర్థము, ఎవరి చేతైనా చేయించడము అని అర్థం. సో మనకి తెలిసింది పఠతి అంటే చదవడం అని, పాఠయతి అంటే చదివించడము. సో ఆ చదివించడం ఏదైతే ఉందో అది నిజంత రూపం అది. సో అట్లాగే ఇక్కడ మిగతావి. సో ఉదాహరణ పఠతి ఇచ్చారు, పాఠయతి లట్లకారం ప్రథమ పురుష ఏకవచన రూపం. అలాగే పాఠ ఇష్యతి ఇది లుట్లకారంలో అంటే భవిష్యత్ కాలంలో మ్, ప్రథమ పురుష ఏకవచనం ఇది. ఆ పాఠయత్ ఇది కూడా లణ్లకారం భూతకాలంలో, ఇది కూడా ప్రథమ ఏకవచనంలో అది. సో కాబట్టి ఈ మిగతా వాటికి కూడా అలాగే రూపాలు రాయాలి. లిఖతి, లిఖతి లేఖయతి, లట్లకారు ప్రథమ పురుష ఏకవచనం అండి. లుట్లకారు లేఖ ఇష్యతి, లంగ్లకారు అలేఖయత్. అలేఖయత్. సమ్యక్ అండి, ఉత్తమం. అనితా కుసుమ గారు, మిలతి. మిలతి మేలయతి మేలయిష్యతి అమేలయత్. సమ్యక్ అండి, ఉత్తమం. ఓకే, తర్వాత కే పద్మజ గారు, జానాతి. జ్ఞాపయతి జ్ఞాపయిష్యతి అజ్ఞాపయత్. సమ్యక్ అండి, ఉత్తమం. గుండప్ప గారు, శృణోతి. ఒకసారి చూశాను మేడం. చూడండి, పర్వాలేదు, చూడండి. సరే, శ్రావయతి శ్రావయిష్యతి అశ్రావయత్ అని అన్నాడు. అశ్రావయత్. సమ్యక్ అండి, ఉత్తమం. తర్వాత మేడం అన్ని లకారాలు ఉంటున్నాయి మేడం దీంట్లో కూడా? అన్నీ ఉంటాయండి. నిజంతాల్లో కూడా అన్ని మొత్తం 10 లకారాలు ఉంటాయి. మళ్ళీ వాటికి కృదంతాలు ఉంటాయి. సో ఇప్పుడు కింద మనకి వస్తాయి, కృదంతాలు కూడా ఇచ్చారు నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో. అన్ని కృదంతాలు అది అంటే అనిజంత ధాతు రూపం అంటే మామూలు మనం ఇంతవరకు ఏదైతే చదువుకుంటూ వచ్చాం పట్టు ధాతువు కానీ లిక్ కానీ వాటికి ఎలా అయితే అన్ని రూపాలు అన్ని కృదంతాలు మనం అప్లై చేస్తాం, అలాగే ఇక్కడ కూడా సేమ్ అన్ని మళ్ళీ సేమ్ గానే ఉంటాయి. అష్టాధ్యాయులు నాకు అది కనిపించలేదు మేడం. మీరు ఏం లేదండి, అష్టాధ్యాయి ఓపెన్ చేసిన తర్వాత ఇది నిజంతాలు కదా. సో కర్తరి నిజంతం అని ఉంటుంది, మళ్ళీ కర్మణి నిజంతం అని ఉంటుంది, కృదంత నిజంతం అని ఉంటుంది. అది ఓపెన్ చేయండి, కృదంత నిజంతం అంటుంది. అలాగే సన్ ప్రత్యక్ కూడా అన్ని ఉన్నాయండి. సన్ కర్తరి ఉంటుంది, మళ్ళీ సన్ కర్మణి ఉంటుంది, మళ్ళీ సన్ కృదంతాలు ఉంటాయి. 3 ఆప్షన్స్ ఉన్నాయండి అక్కడ. మీరు డ్రాప్ డౌన్ ఉంది కదా, మీరు ఎప్పుడైతే ధాతు రాసి మీరు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ నార్మల్ గా కర్తరి వస్తుంది. అది డ్రాప్ డౌన్ మీరు క్లిక్ చేస్తే కనుక డ్రాప్ డౌన్ లో ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయండి. ఓకే, అక్కడ చూసుకోవచ్చు అన్ని కూడా. తర్వాత సుబ్రహ్మణ్యం మంత్రాల గారు, నెక్స్ట్ ది స్మరతి. ఓకే, మౌనిక. మేడం చెప్పండి. స్మరతి. స్మరతి స్మరామి. నిజంత రూపం స్మారయతి. స్మరతి స్మారయతి. భవిష్యత్ కాలం స్మరామి. భవిష్యత్ కాలం పాఠయిష్యతి లాగా. స్మరయిష్యతి. భూతకాలం అపాఠయత్ లాగా. ఓకే, అస్మారయత్. ఓకే,
సో దీనికి అస్మార సో స్మారయతి, స్మారయిష్యతి, అస్మారయత్. శ్రీలక్ష్మి ఓకే. గారు. ఓకే. నెక్స్ట్ గచ్చతి. గచ్చతి గమయతి గమయిష్యతి అగమయత్. ఉత్తమం అండి. ఆదిలక్ష్మి గారు. తిష్టతి. తిష్టతి స్థాపయతి స్థాపయిష్యతి భవిష్యత్ కాలము, ఉమ్, అస్థాపయత్ లంగ్ లకార్. ఉత్తమం అండి. భవానీ గారు. పిబతి. పిబతి పాయయతి పాయయిష్యతి అపాయయత్. అపాయయత్. సమ్యక్ అండి. ఉత్తమం. తర్వాత ప్రసాదరావు గారు. నెక్స్ట్ది ఇప్పుడు ఉదాహరణ కారయతికి. కారయతి అనేది నిజంత రూపమే కరోతికి. సో దానికి త్వా ప్రత్యయం వచ్చి కారయిత్వ, తుమును వచ్చి కారయితుం, తవతు వచ్చి కారితవాన్. ఓకే. సో పాయయతి. కారితవాన్. ఉమ్, పాయయతి పాయయిత్వా పాయయితుం పాయితవాన్. పాయితం. సమ్యక్ అండి. అదే స్త్రీలింగం అయితే పాయితవతి వస్తుంది. ఇది కూడా మన మామూలు తవతు ప్రత్యయంతో నేర్చుకున్నాం కదా. అలాగే ఉమ్, అదేంటి పఠితవతి, పఠితవాన్ లాగానే సేమ్ ఆ మూడు లింగాల్లో కూడా ఉంటుంది. ఇది కారితవాన్, కారితవతి అని. ఓకే. సమ్యక్. ఉమ గారు. దాపయతి. దాపయతి దాపయిత్వా దాపయితుం దాపితవాన్. దాపితవాన్, దాపితవతి లేకపోతే. రాజశ్రీ గారు. పాఠయతి. పాఠయిత్వా పాఠయితుం ఉమ్, పాఠితవాన్ పాఠితవతి. ఉత్తమం. సమ్యక్ అండి. ఎన్ కృష్ణ కళ్యాణి. హాసయతి. హాసయిత్వా హాసయితుం హాసితవాన్. ఉత్తమం అండి. హిమబిందు. దర్శయతి. హిమబిందు. దర్శయతి. దర్శయిత్వా దర్శయితుం క్షమ్యతామని దీనికి శ్రీలక్ష్మి తవ్యత్తు అన్యర్ కూడా రాయొచ్చామని. అండి. ఏంటి మళ్ళీ చెప్పండి. శ్రీలక్ష్మి గారు మళ్ళీ చెప్పండి, వినిపించలే. వినిపించట్లేదు నాకు. అది ఉమ్, ఆ, ఇది దేనికైనా పాటి పాఠితవాన్ పాఠితవతి. తవ్యత అన్యర్ కూడా మనం ఇట్లాగే రాయొచ్చా దానికి? అవునండి, రాయొచ్చు. పాఠితవ్యం పాఠనీయం అన్నీ ఉంటాయండి. అన్ని ప్రత్యయాలు మనం యాడ్ చేయొచ్చు. కృదంతాలు కానీ మళ్ళీ సన్నంతాలు కానీ అంత మరి దీనికి కూడా సన్నంతాలు మనం నేర్చుకోలేము కానీ కష్టం అది. బట్ కానీ అన్ని ప్రత్యయాలు కూడా ఆ, యోజనం చేయొచ్చు వీటికి. తవ్యత నీరు కూడా ఉంటాయి వీటికి. మనకి పాట యతికి ఉంది కదా, అలాగే మిగతా అన్నిటికి కూడా ఉంటాయి. ఓకే. ఓకే. హిమబి ఏండి. దర్శయిత్వా దర్శయితుం ఆ, దర్శితవాన్. దర్శకవాన్ ఏంటండి గుండప్ప గారు మీరు ఏదో అంటున్నారు. ఇందాక అన్నిటికీ ఉమ్, లాంగ్ వోవెల్ ఉంది మేడం. పాయయతి, దాపయతి, పాఠయతి, ఉమ్. ఆసయతి. ఇక్కడికి వచ్చేలోపు దార్శయతి అనుకోకుండా దర్శయతి అంటున్నాడు. లాంగ్ వోవెల్ షార్ట్ వోవెల్ ఇచ్చాడు. ఏండి. నేను అనుభవం దార్శయతి అనబోయాను మేడం. యాక్చువల్గా చూస్తే దర్శయతి అని ఉంది. దర్శయతి దృష్ ధాతువు అండి. పశ్యతి అనేది ఏదైతే ఉందో లట్లకారంలో దానికి దర్శయతి అన్నది నిజంత రూపం. తర్వాత పద్మజపి చాలయతి. చాలయిత్వా చాలయితుం చాలితవాన్ చాలితవతి. చాలిత. సమ్యక్ అండి. తర్వాత ఉదాహరణానుసారం నిజంత ప్రయోగం కృత్వ ద్వితీయం వాక్యం పూరయత. సో అనిజంతం అంటే మామూలు నార్మల్ ధాతు రూపం, అది అంటే నిజంతం కానిది అని. అశ్వాహ రథం వదంతి. అశ్వాలు రథాన్ని లాగుతున్నాయి లేకపోతే తీసుకెళ్తున్నాయి. దాని నిజంత రూపం వచ్చేసి అంటే సారథి అశ్వై రథం వాహయతి. సో సారథి ఏం చేస్తున్నాడు, అశ్వాలతోటి రథాన్ని లాగిస్తున్నాడు అని అర్థం. సో ఇక్కడ
ఇది నిజంత రూపం వచ్చి వహతికి వాహయతి. ఓకే, సో మొదటిది వచ్చి అనితా కుసుమ గారు. శిశు క్షీరం పిబతి మాతా శిశునా క్షీరం మాతా శిశునా క్షీరం పిబతికి ఏంటి? పిబతి నిజంత రూపం ఏంటి దానికి? పాయయతి. ఉత్తమం, పాయయతి. సమ్యక్. సో కే పద్మజ గారి తర్వాత వృక్షాత్ ఫలం పతతి స వృక్షాత్ ఫలం వృక్షాత్ ఫలం పాతయతి. పాతయతి అంటే పడవేశాడు అని. సో మొదటి వాక్యానికి అర్థమేమో వృక్షాత్ ఫలం పతతి అంటే వృక్షం నుంచి ఫలం పడింది, ఫలం పడింది. అక్కడ ఫలం అన్నది కర్త అయింది. రెండో వాక్యంలో సహ వృక్షాత్ ఫలం పాతయతి, అక్కడ కర్త మారింది సహ, అతను వృక్షం నుంచి ఫలం పడేట్టు చేశాడు అని అర్థం. ఓకే, సో ఆ రెండింటికి ఆ తేడా. గుండప్ప గారి తర్వాత శిష్యాః పఠంతి అహం శిష్యాన్ పాఠయామి. పాఠయామి. సమ్యక్, ఉత్తమం. పాఠయామి. పూజయామి. ఒక్క నిమిషం అండి. సో అహం శిష్యాన్ పాఠయామి, ఎందుకంటే మొదటి వాక్యంలో శిష్యాః పఠంతి, శిష్యాః అన్నది అక్కడ కర్త అయింది కాబట్టి దానికి అనుగుణంగా పఠంతి వచ్చింది. రెండో వాక్యంలో నిజంత రూపంలో అహం అంటే ఉత్తమ పురుష ఏకవచనం వచ్చింది కాబట్టి పాఠయామి. సో వాక్యం అనిజంతం నుంచి నిజంతంలోకి మారినప్పుడు కర్త మారుతుంది, మెయిన్ కర్త మారుతుంది కాబట్టి ఆ కర్త ప్రకారమే చూసుకుని అక్కడ క్రియాపదం రావాలి. అది ఉత్తమ పురుషులకు మారిందా, మధ్యమ పురుషులకు మారిందా, లేకపోతే ప్రథమ పురుషులోనే ఉందా అన్నది అని చూసుకోవాలి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, దాని ప్రకారం క్రియారూపం మారింది. ఇక్కడ అహం వచ్చింది కాబట్టి పాఠయామి అని రావాలి. ఓకే, తర్వాత శ్రీలక్ష్మి గారు. రామ వనం అగచ్చత్ కైకేయి రామం వనం రామః వనం అగచ్చత్ కైకేయి రామం వనం అగమ్యత్. గమ్యన అగమయత్. యత్ రామః వనం అగచ్చత్ కైకేయి రామం వనం అగమయత్. అగమయత్. సమ్యక్ అండి, ఉత్తమం. ఆదిలక్ష్మి గారు. ఛాత్రాః పాఠం స్మరంతి గురుః ఛాత్రాన్ పాఠం ఛాత్రాः పాఠం స్మరంతి గురుః ఛాత్రాన్ పాఠం స్మారయతి. స్మారయతి. సమ్యక్. సో మొదటి వాక్యంలో ఛాత్రాః బహువచనం వచ్చింది కాబట్టి స్మరంతి వచ్చింది. రెండో వాక్యంలో కర్త వచ్చి గురువు కాబట్టి అక్కడ స్మారయతి అని రావాలి, ఏకవచనం. సో భవానీ గారు. ఉమేష పుస్తకం దదాతి పితా పుస్తకం ఉమేశः పుస్తకం దదాతి పితా పుస్తకం దాపయతి. దాపయతి, ఉత్తమం అండి. ప్రసాదరావు గారు. సేవిక కార్యం కృత్వా గచ్చతి గృహిణి సేవికయా కార్యం డాష్ తాం గృహం డాష్. గృహిణి సేవికయా కార్యం कारयित्वा तां गृहं గమయతి. సమ్యక్ అండి. సో కార్యం తర్వాత సో మొదటి వాక్యంలో సేవిక కార్యం కృత్వా అని వచ్చింది కాబట్టి దానికి నిజంత త్వా ప్రత్యాంత అది రాయాలి కాబట్టి కారయిత్వా. అలాగే లాస్ట్ క్రియాపదం వచ్చి గచ్చతి ఉంది కాబట్టి గమయతి అని రాయాలి దానికి. సమ్యక్ అండి, ఉత్తమం. ఉమాగారు. బాలకాః కథాం శృణ్వంతి పితామహః బాలకైః కథాం శ్రావయతి. శ్రావయతి. షా అన్నది శ్రావయతి, సా కాదు ష, శ్రావయతి. ఎవరిదో అన్మ్యూట్ చేసుకోండి కొంచెం సౌండ్. ఓకే, రాజశ్రీ గారు.
అహం శాలాం ప్రాప్నోమి మాతా మాం శాలాం రాజశ్రీ గారు. అహం శాలాం ప్రాప్నోమి మాతా మాం శాలాం ప్రాపయతి. సమ్యక్ అండి. ఆ తర్వాత ఎన్ కృష్ణ కళ్యాణి. అతిథి ఉపవిశతి గృహస్థ అతిథిం అతిథిం ఉపవేశయతి. సమ్యక్. హిమబిందు. ఘటః భూతలే తిష్టతి సా ఘటం భూతలే స్థాపయతి. सम्यक्. पद्मजा पी. गणेशः महाभारतम् अलिखत् व्यासः गणेशेन महाभारतम् अलेखयत्. सम्यक्. अनिता कुसुमगर्. विनोदकणिकां श्रुत्वा सर्वे हसन्ति. रमेशः विनोदकणिकां डैश् सर्वान् डैश्. अनिता कुसुमगर्. मैडम श्रावयित्वा रमेशः विनोदकणिकं श्रावयित्वा सर्वान् हासयति. उत्तमं. सम्यक्. तत् के पद्मजगर्. सेवकः वस्तूनि आनयति स्वामी सेवकेन वस्तूनि आनयायति. स्वामी सेवके आनयायति. आनायायति. आनयायति. దీర్ఘం ఉండదు కదండి. ఆనయతి కదండి, దీర్ఘం లేదు కదా. ఆనయతి. ఒక్క నిమిషం అండి. ఆనయతి. పుస్తకంలో ఆనాయయతి. ఓకే. ఆనాయయతి అని. ఓకే. ఆనాయతి. ఓకే సరే. ఆనయయతి. దీర్ఘం ఉంది. ఆనాయయతి. ఆనాయయతి. గుండప్ప గారు. జనాః తరితుం ఉద్యుక్తాః నావికः జనాన్ డాష్ ఉద్యుక్తः. తారయితుం. లాస్ట్ పేజ్ లో ఉన్నది. అధో లిఖితానాం ప్రశ్నానాం ఉత్తరాణి లిఖత సంతః కాని ఘ్నంతి. శ్రీలక్ష్మి గారు. ఇది సంతః కాని ఘ్నంతి. సంతః పాపం తాపం దైన్యం చ ధ్యాంతి. చెప్పండి నాటి ఆదిలక్ష్మి గారి తర్వాత గంగా. 4వ ప్రశ్న. గంగా ప్రపాతః ఇత్యత్ర విగ్రహవాక్యం సమాసానాం చ లిఖత. గంగా ప్రపాతః గంగాయాః ప్రపాతః షష్ఠీ తత్పురుష సమాసం. ఉత్తమం అండి. భవానీ గారు. ఐచ్ఛత్ ఇత్యత్ర ధాతుః కః. ఇచ్ కాదండి, ఇష్. షకారాంతం. ఓకే. తర్వాత నిజంత ప్రయోగం కృత్వా ద్వితీయం వాక్యం పూరయత. శిశవః ఫలం ఖాదంతి మాతా ఫలం. ప్రసాదరావు గారు. శిశవः ఫలం ఖాదయతి మాతా ఫలం ఖాదయతి. ఖాదయతి. తర్వాత ఉమా గారు. సేవకः కర్తవ్యం జానాతి స్వామి సేవకం కర్తవ్యం జ్ఞాపయతి. సమ్యక్. రాజశ్రీ గారు. సర్వే చిత్రాన్ని పశ్యంతి చిత్రకారः సర్వాన్ చిత్రాన్ని దర్శయతి. సర్వే
సర్వాన్ చిత్రాన్ని దర్శయతి. ఉత్తమం, సమ్యక్. కృష్ణ గారు, కృష్ణ కళ్యాణి గారు, స్వర్ణకారः ఆభరణం కృతవాన్, శశిప్రభ స్వర్ణకారేణ ఆభరణం కారితవతి. కారితవతి. సమ్యక్. సో ఎక్కడ ఏ రూపం వస్తే ఆ రూపమే రాయాలండి. త్వా వస్తే త్వా, లేకపోతే తవతు వస్తే తవతు. సో అది గుర్తుపెట్టుకోండి. హిమబిందు, ప్రాతः కమలం వికసిష్యతి, ప్రాతः సూర్యः కమలం వికాసయిష్యతి. వికాసయిష్యతి. సమ్యక్ అండి, ఉత్తమం. తర్వాత అధః దత్తాని విగ్రహవాక్యాన్ని ఉపయుజ్య సమస్తపదం సమాసానాం చ లిఖిత. గ్రీష్మశ్చ వసంతశ్చ. పద్మజ పి. వసంత అనేది పుల్లింగ శబ్దం కాబట్టి ద్వివచనంలో గ్రీష్మ వసంత అవుతుందండి. ఇతరేతర ద్వంద్వ. ఉత్తమం, సమ్యక్. అనితా కుసుమ గారు, కృత్తికా చ రోహిణీ చ. కృతికా రోహిణి ఇతరేతర ద్వంద్వ సమాసం. సమస్త పదం ఒకసారి గట్టిగా చెప్పండి, వినిపించలే. అనిత గారు కొంచెం గట్టిగా చెప్పండి. సమస్త పదం చెప్పండి మళ్ళీ. పదం కృతికా రోహిణి రోహిణ్యౌ రోహిణ్యం రోహిణ్యౌ రావాలి కదా, స్త్రీలింగ పదము, గౌరీ శబ్దం లాగా. సో కాబట్టి రోహిణ్యం, కృత్తికా రోహిణ్యం, ఇతరేతర ద్వంద్వ సమాసం. కే పద్మజ గారు, గౌశ్చ వ్యాఘ్రశ్చ అనయోః సమాహారః. గో వ్యాఘ్రం అనయో సమాహారం అంటే సమాహార ద్వంద్వ సమాసం. ఉత్తమం అండి, సమ్యక్. గుండప్ప గారు, లోభశ్చ మోహశ్చ. లోభ మోహం మేడం వివరాలు. ఇతరేతర. ఇతరేతర. సమ్యక్, ఉత్తమం అండి. శ్రీలక్ష్మి గారు, జరాచ వ్యాధిశ్చ. శ్రీలక్ష్మి గారు, జరా చ వ్యాధిశ్చ జరా వ్యాధి ఇతరేతర ద్వంద్వః. సమస్త పదం ఇంకొకసారి చెప్పండి. జరా వ్యాధి. దీర్ఘం రావాలి, జరా వ్యాధి అని. ఓకే, సో కాబట్టి వ్యాధి ఇతరేతర అని ద్వంద్వ. ఒక్కసారి నేను ఎగ్జిట్ అయ్యి మళ్ళీ వస్తాను. మళ్ళీ ఇది రావట్లేదు నెట్, ఎగ్జిట్ అయ్యి మళ్ళీ వస్తాను ఒకసారి. నో ప్రాబ్లం, పర్వాలేదు. సో డి మౌనిక గారు, భీమశ్చ ద్రోణశ్చ. భీమశ్చ భీమా భీముడు ఇంకా ద్రోణుడు. అవును, ఆ సమస్త పదం చెప్పాలి. ఓకే, చెప్తున్నారా, ట్రై చేస్తున్నారా? తెలియట్లేదండి. ఓకే, నో ప్రాబ్లం. ఆదిలక్ష్మి గారు, ఏమనాలి చెప్తారా? మేడం వినండి. మౌనిక గారు వినండి, చెప్పండి. భీష్మశ్చ మహోదయ చెప్తున్నానండి. చెప్పండి. భీష్మశ్చ ద్రోణశ్చ. భీష్మ ద్రోణౌ. ఇక్కడ ద్రోణ అనేది పుంలింగం కాబట్టి ద్రోణౌ అని వచ్చిందండి మహోదయ. ద్వితీయ విభక్తి, ద్వితీయ ద్వివచనం మహోదయ. ఇతరేతర ద్వంద్వ. ఇతరేతర ద్వంద్వ సమాసం. సో ఫోర్త్ చాప్టర్ కూడా చేసాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ చాప్టర్లో మనం ఏదైతే అన్వయ రచన ఉందో దానికి, ఆ శ్లోకాలకి మనం సమాసాలు చేయలేదు కాబట్టి ఒక్కొక్క చాప్టర్ తీసుకుని అది కంప్లీట్ చేద్దాం. ఇంకా టైం ఉంది కాబట్టి 1/2 hour ఉంది. ఓకే, సో మొదటి చెప్పండి. ఒకటి సప్తశతి అది సప్తాన
సప్తానాం శతస్య సమాహారహనా లేకపోతే సప్తానాం శతానాం అనొచ్చా? ఆ, శతస్య ద్విగు సమా అనాలి. శతస్య శతం అన్నది ఏదైతే ఉందో అది నపుంసకలింగ పదము. ఆ, దాని విభక్తి రూపాలు ఎప్పుడు కూడా ఏకవచనంలోనే ఉంటాయి. శతస్య అని ఉండాలి. థ్యాంక్ యూ. శతస్య. ఓకే. ధన్యవాదాలు. సో అన్వయ క్రమంలో మొదటి శ్లోకం మనం అధ ప్రజానాం అధీపః ప్రభాతే జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యం వనాయ పీత ప్రతిబద్ధ వత్సాం యశోధనో ధేనుర్ముమోచ ధేనుర్ ధేను మృషేహ ముమాచ అని చదివాం. అది దాని సమాసాల్లోకి వచ్చి ఫస్ట్ గంధమాల్య ఆ సమాసం ఏదైతే ఉందో అది ఛాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం అన్నది ఒక సమస్త పదం. సో దానికి ఏంటంటే గంధం చ మాల్యం చ అంటే గంధము, మాల్యం అంటే గార్లాండ్ అని. సో ఈ రెండు కాబట్టి మాల్యం అన్నది నపుంసకలింగం కాబట్టి గంధమాల్యే అని ద్విగు సమాసం అది. ఓకే, క్షమతం ద్వంద్వ సమాసం. ఓకే, ఇతరేతర ద్వంద్వ సమాసము. ఆ తర్వాత ఫస్ట్ ఈ రెండు పదాలు చేసిన తర్వాత జాయయా ప్రతిగ్రాహితే గంధమాల్యే యయా స అంటే జాయయ అంటే జాయ అంటే భార్య చేత ఇచ్చినటువంటి దాన్ని గ్రహించినటువంటి అని అర్థం. కాబట్టి జాయయా ప్రతిగ్రాహితే గంధమాల్యే యయాస ఎవరి చేత అయితే అది గ్రహింపబడిందో, ధేనువు గురించి మాట్లాడుతున్నాం మనం. కాబట్టి ఆ ధేనువు చేత ఈ సుదక్షిణాదేవి ఇచ్చినటువంటి గంధమాల్యం స్వీకరింపబడింది ఆమె అని అర్థం. కాబట్టి ఇది బహువ్రీహి సమాసము. సో ఇది సమానాధికరణ బహువ్రీహినే. ఓకే, సో బహువ్రీహి సమాసము. తర్వాత నెక్స్ట్ది పీత ప్రతిబద్ధ వత్సం. ఆ వర్డ్ తీసుకుంటే పూర్వం పీత అంటే ముందర తాగేసినటువంటి, పశ్చాత్ ప్రతిబద్ధ అంటే తర్వాత కట్టబడినటువంటి అని అర్థము. సో పీత ప్రతిబద్ధ. సో ఇది కర్మధారే సమాసము. పీత ప్రతిబద్ధ వత్స యస్యాహ స. సో ముందర తాగేసి తర్వాత కట్టబడినటువంటి దూడ కలిగినటువంటి ధేనువు. ఎవరికైతే అలాంటి ఎవరికైతే అలాంటి దూడ ఉన్నదో అటువంటి ధేనువు అని అర్థము. సో కాబట్టి పీత ప్రతిబద్ధ వత్స యస్యాహ స అది ఇక్కడ దీంట్లో శ్లోకంలో ద్వితీయ ఏకవచనంలో ఉంది కాబట్టి తాం, ధేనువు గురించి మాట్లాడుతున్నాం, స్త్రీలింగం కాబట్టి తాం అని మనం అక్కడ సూచించాలి. కాబట్టి ఇది కూడా బహువ్రీహి సమాసమే. ఇది సమానాధికరణ బహువ్రీహి సమాసము. తర్వాత నెక్స్ట్ది యశోధన. యశ ధనం యస్య సహ. ఎవరికైతే యశమే ధనంగా కలిగిందో అతను దిలీప మహారాజు యశోధన. ఇది కూడా సమానాధికరణ బహువ్రీహి సమాసం. ఓకే, సో రెండో పాఠంలో రెండో శ్లోకానికి ఉన్నటువంటివి తస్యాహ ఖురన్యాస పవిత్ర పాంసుం. అందుకే సో పవిత్ర పాంసుం ఖురాన్యాస పవిత్ర పాంసుం. దానికి ఖురా అంటే మనం చూసాం, ఖురా అంటే డెప్పలు ఉంటాయి కదా అవి. సో ఖురాణాం న్యాస, ఆ డెప్పలు పెట్టడం అన్నది. న్యాస అంటే ప్లేసింగ్ అని అర్థం. సో ఖురాణాం న్యాస షష్ఠీ తత్పురుష సమాసము. ఆ తర్వాత ఖురన్యాసై పవిత్ర, అవి పెట్టడం పడడం చేత పవిత్రం అని అర్థము. సో అది తృతీయ తత్పురుష సమాసము.
కురన్యాస పవిత్రాః పాంసవః. పాంసు అంటే పాంసుః అంటే ధూళి అని అర్థం. సో పాంసవ దానికి బహువచనం పాంసుకి. సో కురన్యాస పవిత్రాః పాన్స్ పవి కురన్యాస పవిత్రాః పాంసవః. సో ఇది యస్య సహ ఎవరి చేతైతే ఇట్లా చేయబడిందో అది అని అర్థం. సో ఇది ధేనువు గురించి మాట్లాడుతున్నాం పాంసు. సో కురన్యాస పవిత్ర ధేనువు గురించి కాదు, మార్గం గురించి. సో ఆ మార్గం ఏదైతే ఈ ధేను యొక్క డెప్పలు పెట్టడంతో పవిత్రమైనటువంటి ఆ ధూళి కలిగినటువంటి మార్గము అని అర్థం. కాబట్టి కురన్యాస పవిత్ర పాంసు బహువ్రీహి సమాసం. తర్వాత మనుష్యేశ్వర అని ఉంది అక్కడ. సో మనుష్యేశ్వర, సో మనుష్యాణం ఈశ్వర, మనుష్యులలో ఈశ్వరుడు లేకపోతే మనుష్యుల యొక్క ఈశ్వరుడు అని. సో షష్ఠీ తత్పురుష సమాసం అది. తర్వాత మనుష్యేశ్వర ధర్మపత్ని, కాబట్టి మనుష్యేశ్వరస్య ధర్మపత్ని, మనుష్యేశ్వర ధర్మపత్ని షష్ఠీ తత్పురుష. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా. ఓకే, ఆల్రెడీ అన్ని సమాసాలు మనం చేసాం కాబట్టి ఇప్పుడు స్పష్టంగా కొంచెం అర్థం. థర్డ్ లెసన్లో మరుత్ ప్రయుక్తాశ్చ ఆ శ్లోకంలో సమాసం మరుత్ ప్రయుక్తాః. మరుత్ ప్రయుక్తాఃకి మరుతా ప్రయుక్తాః అంటే గాలితోటి, మారుతితోటి ప్రేరేపించబడిన అని అర్థం. కాబట్టి మరుత్ ప్రయుక్తాః, మరుత అన్నది తృతీయ విభక్తి. సో మనం ఒకటే చేసామండి, రెండో నెక్స్ట్ ఏంటిది రెండో లెసన్? సెకండ్ లెసన్ లో రెండో చేయలేదు. ఆస్వాదవద్భి కమలై తృణ. సరే, ఒక్క నిమిషం. ఒకే శ్లోకం చేస్తాను. ఓకే, సో రెండో శ్లోకంలో ఆస్వాద్వద్భి ఆ శ్లోకంలో సో దంశ నివారణై అని ఉంది కదా. సో అది దంశ నివారణై అని, దంశానాం నివారణాన్ని. దంశ అంటే క్రిమి కీటకాలు, వాటి యొక్క నివారణ, అది దంశ నివారణాన్ని. ఆ తర్వాత శ్లోకంలో తృతీయలో ఉంది బహువచనంలో, కాబట్టి తైహి అని చెప్తాము. సో దంశానాం కాబట్టి అది షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాత అవ్యాహతైహి అని ఉంది శ్లోకంలో. సో అది నా వ్యాహతాని అంటే ఇంటరప్షన్ లేకుండా అని అర్థం. కాబట్టి నా వ్యాహతాని. సో ఇది నై తత్పురుష సమాసం ఇది. కాబట్టి నా వ్యాహతాని అవ్యాహతాని శ్లోకంలో తృతీయ బహువచనంలో ఉంది కాబట్టి తైహి అని మనం చెప్పాలి. ఆ తర్వాత స్వైరగతైహి అంటే ఫ్రీగా అని అర్థం. సో స్వైరగతైహి అంటే స్వైరాణి గతాని అని దానికి కర్మధారయ సమాసము, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అది. సో స్వైరగతాని తైహి శ్లోకంలో తృతీయ బహువచనం ఉంది కాబట్టి తైహి అని చెప్పాలి. ఆ తర్వాత నెక్స్ట్ తత్పర. సో సమారాధన తత్పర అని ఉంది కదా. సో దాంట్లో పదము తత్పర, దాంట్లో మొత్తం సమాసం తీసుకుంటే ఫస్ట్ తత్పర అని తీసుకున్నారు. సో తత్ ఏవ పరహ. సో అదే ఉత్కృష్ట. పరహ అంటే ఇక్కడ ఉత్కృష్టం అని అర్థము. సో అదే ఉత్కృష్టము అనంటే ఇక్కడైతే మనకి అర్థము సేవయే ఉత్కృష్టము అని అర్థం. సేవ చేయడమే ఉత్కృష్టమైనటువంటిది. తత్పరహ దానిలో నిమగ్నమైనటువంటి అని. నార్మల్గా తత్పరహ మనం ఎక్కువగా మత్పరహ అని వింటాం. అంటే నా అందే నీ యొక్క శ్రద్ధ ఉండాలి, శ్రేష్టంగా శ్రద్ధ ఉండాలి అంటే భగవంతుడి గురించి చెప్తాడు. మత్పరహ అవ్వమని మనకి ఎక్కువ భగవద్గీతలో వస్తుంది. సో ఇక్కడ తత్పరహ అంటే దానిలో నిమగ్నమై ఉండడం అని అర్థం. సో బహువ్రీహి సమాసం. తత్ ఏవ పరహ యస్య సహ తత్పరహ.
సో తత్ ఏవ పరహ, తత్ ప్రథమ ఏకవచనంలో ఉంది, పరహ కూడా ప్రథమ, కాబట్టి సమానాధికరణ బహువ్రీ. సమారాధనే తత్పరహ, సమారాధనం అంటే సేవలో అని. సో సేవలో నిమగ్నమై ఉన్నటువంటి వాడు, కాబట్టి సప్తమి తత్పురుష సమాసం. సో థర్డ్ లెసన్లో మరుత్ ప్రయుక్త, ఆ వర్డ్కి మరుతా ప్రయుక్త, గాలితోటి ప్రేరేపించబడినది అని. సో మరుత అన్నది మరుత్ శబ్దానికి తృతీయ, కాబట్టి తృతీయ తత్పురుష సమాసం. తర్వాత నెక్స్ట్ పదం వచ్చి మరుత్ సఖాభం. సో దీంట్లో 3 పదాలు ఉన్నాయి, మరుత్ సఖా ఆభ అని 3 ఉన్నాయి, కాబట్టి 2 సమాసాలు వస్తాయి. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని పదాలు ఉంటే దానికంటే ఒక ఒక సమాసం తక్కువ వస్తుంది మనకి, ఎక్సెప్ట్ ద్వంద్వ సమాసంలో. ద్వంద్వ సమాసంలో ఎన్ని పదాలు ఉన్నా కూడా ఒకటే సమాసం అది. సో కాబట్టి మరుత సఖ అంటే గాలి యొక్క ఫ్రెండ్, సఖ అని అర్థము. సో మరుత్ సఖ అన్నది షష్ఠి. సో సఖ అన్నది సఖ అవుతుంది సమాసంలోకి వచ్చేటప్పుడు, అది జస్ట్ గుర్తుపెట్టుకోవాలి అంతే. సో మరుత్ సఖ షష్ఠి తత్పురుష సమాసము. మరుత్ సఖస్య ఆభ, సో ఆ గాలి యొక్క స్నేహితుడైనటువంటి అగ్ని యొక్క ఏదైతే కాంతి, ఆభ అంటే కాంతి ఉందో అటువంటి ఆభ కలిగినటువంటి వాడు అని అర్థం. కాబట్టి మరుత్ సఖస్య ఆభ కాంతి ఇవ ఆభ, అటువంటి ఆభ యస్య సహ ఎవరికైతే ఉందో అతను. సో మరుత్ సఖాభం అనే ద్వితీయ ఏకవచనంలో ఉంది, పుల్లింగ శబ్దం కాబట్టి తమ్ అని దానికి మనం సూచించాలి. సో మరుతు సఖాభం, ఇది మొత్తం ఈ సెకండ్ పార్ట్ వచ్చి బహువ్రీహి సమాసం. సో తర్వాత బాలలతాహ అని ఉంది, కాబట్టి బాలాశ్చ తాహ లతాశ్చ. సో లేకపోతే బాలాహ లతాహ అని కూడా రాయొచ్చు మనం. సో ఇది కర్మధారే సమాసం, విశేషణ పూర్వపద కర్మధారే సమాసం. తర్వాత ఆచార లాజైహి ఉంది శ్లోకంలో. సో ఆచారార్థాహ లాజాహ, సో ఆచారం కోసం అని చెప్పి ఆ గింజలు ఏవైతే ఉన్నాయి, గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి. సో శ్లోకంలో తృతీయలో ఉంది కాబట్టి తైహి అని చెప్పాలి. అండ్ ఇది యాక్చువల్గా తత్పురుష సమాసం అని ఇచ్చారు, చతుర్థి తత్పురుష సమాసంగా తీసుకోవచ్చు దీన్ని. ఓకే, ఆచారార్థాహ ఆచారం కోసమని, కాబట్టి చతుర్థి. సో పౌర కన్యాహ అన్నది పౌరాహ చ తాహ కన్యాహ చ, సో లేకపోతే పౌరాహ కన్యాహ అని తీసుకోవచ్చు. ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ వచ్చి సెకండ్ శ్లోకంలో మహనీయ కీర్తే అని శ్లోకంలో ఉంది. సో కీర్తి శబ్దానికి కీర్తే షష్ఠి, అది మహనీయ కీర్తి అంటే చాలా మహత్తరమైన, మహనీయ అని శబ్దం ఉంది కాబట్టి మహనీయ. సో కీర్తి స్త్రీలింగం కాబట్టి మహనీయ అని స్త్రీలింగం రావాలి. మహనీయ కీర్తి యస్య సహ, సో తస్య బహువ్రీహి సమాసము. తర్వాత దీనోద్ధరణోచితస్య, దాంట్లో 3 పదాలు ఉన్నాయి. దీన ఉద్ధరణ చితస్య అన్నది. సో దీనానాం ఉద్ధరణం, దీనుల యొక్క ఉద్ధరణం ఏదైతే ఉందో అది. సో దీనోద్ధరణ షష్ఠి తత్పురుష సమాసం. ఆ తర్వాత దీనోద్ధరణే ఉచిత, అంటే ఆ దీనుల యొక్క ఉద్ధరణలోనే నిమగ్నమైన లేకపోతే ఉన్నటువంటి అని అర్థము. ఉచిత అంటే ఆ చేసేటటువంటి గుణం ఉన్నటువంటి వాడు, తస్య. సో కాబట్టి శ్లోకంలో షష్ఠిలో ఉంది కాబట్టి తస్య అని రాయాలి. సప్తమి యాక్చువల్గా దీనోద్ధరణి సప్తమి కాబట్టి సప్తమి తత్పురుష సమాసం. ఫోర్త్ లెసన్ నెక్స్ట్ క్లాస్లో చేద్దామండి. ఓకే, ఇంకా ఫోర్త్లో చేసామా లేదా నాకు గుర్తులేదు. సో అది చేయకపోతే ఓకే నెక్స్ట్ క్లాస్ చేద్దామండి. టైం ఉంది, బట్ ఐ థింక్ నేను కొంచెం
కష్టంగా ఉంది కొంచెం కళ్ళు తెరిచి పెట్టడం. పర్వాలేదండి. ఓకే, పర్వాలేదు. నెక్స్ట్ క్లాస్ చేద్దాం. ఒక లెవెల్ తర్వాత కొంచెం కాన్సన్ట్రేషన్ తప్పిపోతుంది. ఓకే, సో విల్ డూ ఇట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే. దానికి ఏకదా మంత్రం చేద్దాం. డౌట్స్ ఉన్నా కూడా నెక్స్ట్ క్లాస్లో తీసుకుంటా. ఓకే, ఈ లోపల మీరు కూడా ఒకసారి ఇవన్నీ రివిజన్ చేస్తే మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏంటి అని తెలుస్తుంది. సో నెక్స్ట్ క్లాస్. సో ఏకతా మంత్రం. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతే బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధజైనాః శశ్రీ అకాలేతి సిక్కసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారः స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయः. శాంతి మంత్రం ప్రథమమహం గాయామి, అనంతరం సర్వే అనుగాయంతు. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదः. పునర్మిలామः. ధన్యవాదాలు. ధన్యవాదాలు.